నమస్తే. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మా ఇంటికి వచ్చి బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేస్తాం, మమ్మల్ని కేసుల నుంచి రక్షించండి అని వేడుకున్నాడు. అండ్ దాంతోపాటు తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించి ఆయనను ఎందుకు వదులుకున్నారు అంటే ఒక సామాజిక వర్గాన్ని ఉద్దేశించి చాలా బూతు మాటను వాడిండు అని ఆయన ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తావించిండు. సో ఇది మరింత దుమారం రేగింది. కేటీఆర్ ఫ్యూచర్ సిటీలో సీఎం రమేష్కి వచ్చిన కాంట్రాక్ట్ని తప్పుపడుతున్నాడు. రేవంత్ రెడ్డి అండ్ సీఎం రమేష్ ఇద్దరు దోస్తులు. బీజేపీతో చేతులు కలిపే రేవంత్ రెడ్డి ఈ రోడ్డు కాంట్రాక్ట్ని సీఎం రమేష్కి ఇచ్చిండు. సో ఇదంతా కూడా లోపాయికారి ఒప్పందం అన్న కోణంలో కేటీఆర్ మాట్లాడడం, దానికి కౌంటర్గా వరుస వీడియోలు వస్తాయి, అవసరమైతే నా ఇంట్లో ఉన్న సీసీ ఫుటేజ్ కూడా రిలీజ్ చేయబోతున్నా అని సీఎం రమేష్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంతో పాటు ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. పాడి కౌశిక్ రెడ్డి మాటలు, కాంగ్రెస్ మాట్లాడుతున్న మాటలు అండ్ ఇంకా చాలా విషయాల మీద డిస్కస్ చేద్దాం. నా ముందు అద్దంకి దయాకర్ గారు ఉన్నారు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, శాసన మండలి సభ్యులు, ఎమ్మెల్సీ. నమస్తే దయాకర్ గారు. యా, సో ముందుగా సీఎం రమేష్ ఇచ్చిన ఆ ఇంటర్వ్యూ గురించి మనం మాట్లాడదాం. ఇప్పుడు ఎట్లా చూడాలి అంటే ఆయనకు వచ్చిన రోడ్డు కాంట్రాక్ట్ మీద కేటీఆర్ కౌంటర్ చేసిండు కాబట్టి పొలిటికల్గా కేటీఆర్ని డ్యామేజ్ చేసే ఉద్దేశంతో సీఎం రమేష్ మాట్లాడుతున్నా అనుకోవాలనా, లేదు ఇది ఖచ్చితంగా జరిగి ఉంటుంది అని భావించవచ్చా? మీరు ఎట్లా చూస్తారు? నేను ఇప్పుడు అది చూసి నేను కూడా షాక్ అయినా, ఈ రిలేషన్ ఇక్కడ దానిక ఉందా అని. మేమేమో మామూలుగా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్తున్నప్పుడు మేమెట్లా ఒకటవుతాం అని చెప్పి వీళ్ళు సీరియస్గా దాన్ని కండెమ్ చేసేది. కానీ సీఎం రమేష్ గారు బీజేపీ ఎంపీగా ఇప్పుడు ఆయన ఇంటి సీసీ ఫుటేజెస్ కూడా చూసుకోమన్నాడు. సో ఇంకా ఎవరెవరు కలిసిపోయింది ట్రైన్లో అనేది కూడా కొన్ని ఫోటోలు ట్రోల్ అవుతున్నాయి. అక్కడికి పోయేటప్పుడు ఢిల్లీలో ఎవరెవరు కలిసింది ఆయన అన్ని బయట పెట్టేటట్టే ఉన్నది ఒక్కొక్కటి. సో ఇవన్నీ ఏంటంటే ఇవి చీకటి ఒప్పందాల్లో భాగంగా జరుగుతున్నాయి ఇవన్నీ కూడా. అయితే సీఎం రమేష్ మీద ఒక ఎంపీ అంటే నేను అనుకున్నా మా తెలంగాణ ఎంపీ ఎవరైనా ఉంటారేమో, పేరు ఏమైనా ఉంటుందేమో అనుకుంటే కాదు, వాళ్ళకు సంబంధించిన అంటే వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీ ఆయన. నాకు తెలిసి. సో అట్లా వాళ్ళకి ఇంటిమసీ ఉండడం వల్ల మర్జింగ్ కొరకు పోయి ఉంటారు. అప్పుడేమో చాలామందితో ట్రై చేసిండ్రు అప్పుడు కాంగ్రెస్లో మర్జి కొరకు. అయితే వీళ్ళని ఎవరు నమ్మరు కాబట్టి ఎవరు కూడా హెల్ప్ చేయరు, లేకపోతే వాళ్ళు తీసుకోవడానికి కూడా. ఇప్పుడు సోనియా గాంధీ గారు ఎప్పుడు పార్టీని తీసుకుంటా అని ఎప్పుడెక్కడ స్టేట్మెంట్ ఇవ్వాలి. ఈయననే విలీనమని తిరిగిండు. విలీనమని తిరిగి అప్పుడు సిఎల్పిఆర్ పిసిసి ఇస్తే నేను చేస్తా అన్నాడు. కాబట్టి అది అట్లా ఉండదు. ఎవరైనా జాయిన్ అయితే జాయిన్ కావాల్సిందే, కండిషన్స్తో ఉండదు. అది జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జిగా అప్పుడు దిగ్విజయ్ సింగ్ కారు ఉండే. అట్లా అప్పుడు బయటకు వచ్చిండు, అప్పుడు విలీనం కాకుండా ఉన్నాడు, లక్కీగా గెలిచిండు. ఇప్పుడు మళ్ళీ ఇదే విలీన ప్రస్తావన ఏంటి, బీజేపీతో కలిస్తే మాకు ఏదన్నా అని పోయి ఉంటారు వాళ్ళు. ఇంకా చెప్పట్లేదు ఆయన అంటే సీఎం క్యాండిడేట్ ఈయన ఉంటాడు. ఇప్పుడు ఆ సీసీ ఫుటేజ్లో కూడా ఇప్పుడు వాళ్ళ పెద్ద వాళ్ళ ఇళ్ళ సీసీ ఫుటేజ్లో ఆడియోలు కూడా వినిపిస్తాయి కదా. ఇప్పుడు జనరల్గా ఆడియోస్ కూడా రికార్డ్ అయ్యి ఉంటాయి. ఇంకా ఉన్నాయా లేవా వినే విషయం పక్కన పెడితే ఇప్పుడు పోయి చర్చ చేసింది వాస్తవా కాదా కేటీఆర్ చెప్పాలి కదా. వాళ్ళ ఇంటికి పోయి విలీనం ఇప్పుడు కవిత కేసు ఇష్యూల్ని అనేది వస్తుంది. ఇప్పుడు కవితని ఎందుకు ఎలిమినేట్ చేయాలి, పార్టీల నుంచి పక్కన పెట్టాలి అని అనుకుంటున్నారు అంటే కారణం ఏంటంటే ఈమె వల్ల మాకు ఇట్లా వచ్చిందనే ఉద్దేశంతో. కానీ మరి అది ఎవరు చేయమంటే చేసిండ్రు, మళ్ళీ ఎవరి కోసం చేసిండ్రు అంటే వీళ్ళంతా కలగాపులుగా ముచ్చటే కదా. ఒకరికొకరు తెలియకుండా వాళ్ళ డాడీకి తెలియకుండా ఆమె చేస్తుంది ఇట్లా అని మనం అనుకోలేం. బట్ ఇక్కడ నాకున్న అంచనా ఏంటంటే పరిపరి విధాల బీజేపీతో శతవిధాల ప్రయత్నం చేసి అటు చంద్రబాబు గారితో దగ్గర కావడానికి లోకేష్తో ట్రై చేసి ఇట్లా ఏ ఛానల్ నుంచి అయినా కూడా వీళ్ళని నమ్మలేని స్థితి వచ్చింది మనకి. ఇవన్నీ చూస్తుంటే మనకు అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇక పర్వర్టెడ్ మోడ్లో ఉన్నారు ఇప్పుడు అందరూ. కేటీఆర్ ఒక్కడే పర్వర్టెడ్ కాకుండా అందరిని పర్వర్టెడ్ చేసి అబద్ధాలు ప్రచారం చేసే పనిలో ఒక సన్న బియ్యం ఇచ్చే రోజు ఉంటే ఆ రోజు ఒక ప్రాపగండా తయారు చేస్తారు. ఇప్పుడు బీసీ బిల్లు అవుతుంది కానీ రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారిని పొగిడింది కదా ఇన్ని రోజులేమో, అసలు రాహుల్ గాంధీ పట్టించుకోవట్లేడు అని చెప్పి అన్న తర్వాత ఇప్పుడు మళ్ళీ దీన్ని తెర మీదకి తెచ్చిండ్రు. ఏది కౌశిక్ అండ్
ఇంకా ఎవరు మనోడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇట్లా వీళ్ళు కొంతమందిని. అంటే ఈయన యొక్క ఆ పర్వర్టిజాన్ని మొత్తం అందరికి అంటగట్టి వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడమే కాకుండా అసలు ఈయనేం చేసిండో బయటపడుతున్న పరిస్థితి. ఇప్పుడు కంచగచ్చిపోగలు కూడా ఎంత కుట్రలు చేసి ఎవరెవరిని ఎక్కడెక్కడి నుంచి ఎట్లా లేపిండ్రో ఏ విధంగా చేసిండ్రో కూడా అందరికీ తెలుసు. ఏంది అంటే మామూలుగా ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, కానీ ఇంటర్నల్గా జరిగిన వ్యవహారం అంతా కూడా తెలుసు. అది ఒక అంతర్జాతీయ సమస్య క్రియేట్ చేయడానికి వాళ్ళు చేసిన ట్రోల్స్ కానీ పర్ మంతో పర్ ఇయరో 650 crores అట ఇప్పుడు వీళ్ళ ప్రాపగండా అండ్ ఈయన లీడర్షిప్ ఎస్టాబ్లిష్మెంట్ కొరకు. అందుకనే మీకు ఒక రోజున 3 ప్రెస్ మీట్లు కూడా ఉంటాయి. ఒక నాయకుడు ఇట్లా బ్రాండింగ్ చేసుకోవడానికి ఇంత ఖర్చు పెట్టిన నాయకుడు ఎవడు ఉండడు. బ్రాండింగ్ చేసుకోవడానికి ఖర్చు పెడితే 650 కోట్లు పర్ యానం అనుకుంటున్నాను. ఏం అన్ని డొమైన్స్లలో హిందీ, ఇంగ్లీషు ఛానల్స్, అటు ఇటు ఇంటర్నేషనల్ డెస్టినేషన్స్ పెట్టింటాడు కదా మొత్తం డొమైన్స్. కాబట్టి మీకు కేటీఆర్ది పదే దీంట్లో 3 ప్రెస్ మీట్లు రాని 3 లైవ్లు వస్తాయి, 3 సోషల్ మీడియాలో చక్కర్లు కొడతాయి. మనదేమో ఒక్కడి పెడితేనే వచ్చేది కష్టం ఉంటుంది. ఇప్పుడు ఆయన ఏంది ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ సార్ అలా అయ్యరాకపోవడం వల్ల ఆయన ఇప్పుడు చూడు హరీష్ రావుది, కేటీఆర్ది, వీళ్ళిద్దరి టీవీ ఛానల్స్ అనే కాదు సోషల్ మీడియాలో కూడా మొత్తం ట్రోల్ అవ్వడానికి వీళ్ళు పెడుతున్న వెచ్చిస్తున్నది. ఇప్పుడు ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఈ రోడ్డు కాంట్రాక్ట్, ఫ్యూచర్ సిటీ రోడ్ కాంట్రాక్ట్ 1600 కోట్ల కాంట్రాక్టు ఎవరైతే సీఎం రమేష్కి వచ్చిందో దాని నుంచి బయటపడడానికి ఇప్పుడు ఈ కౌంటర్ ఏమైనా సీఎం రమేష్ ఇస్తున్నారు? అట్లా కాదు, ఆయననే చెప్పిండు కదా మీ హయాంలో ఎంతమంది ఆంధ్ర పెట్టుబడిదారులకు మీరు ఎంత పనులు ఇచ్చిండ్రో, రేవంత్ రెడ్డి ఎంత ఇచ్చిండో చూడండి, తీయండి. ఇప్పుడు టెండరింగ్ అనేది సీఎం కంట్రోల్లో కూడా ఉండవు కొన్ని. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ఉన్నది, మనకు పర్మిషన్సే ఇస్తలేరు. అది సౌత్ నార్త్ జోన్లలో ఒక జోన్కి అయింది, ఇంకో జోన్కి అది సెంట్రల్ గవర్నమెంట్ పరిమితులతో కూడా ఉంటుంది కొన్ని విషయాల్లో. సరే ఈ రోడ్ కాంట్రాక్ట్ సీఎం రమేష్కి పోయిందంటే సీఎం రమేష్ ఫేవర్ చేసిందంటే మరి మీరు మెగా నుంచి మొదలు పెడితే, నవయుగా నుంచి మొదలు పెడితే మీరు ఇచ్చిన కాంట్రాక్ట్లో లక్షల కోట్ల రూపాయలు మొత్తం ఆంధ్ర పెట్టుబడిదారులకే ఇచ్చిండ్రు కదా. ఆ రోజు ఉద్యమంలో అడ్డుకున్న వాళ్ళకే ఇచ్చిండ్రు కదా ఇంకా కొన్ని అయితే. కాబట్టి దీని విషయంలో వాళ్ళిద్దరు కూడా తేల్చుకోవాలి. కేటీఆర్ గారు, సీఎం రమేష్ గారు కూడా తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఫ్రెండ్స్ అంటే ఎవరు ఫ్రెండ్స్ కాదు. ఇప్పుడు కేటీఆర్కి అహం పెరిగి కొంచెం అధికార మదమెక్కి ఉండడు అందరితో కూడా. కానీ ఎవరు మాతోని టీఆర్ఎస్లో మంచిగా ఉండరు, ఎవరు బీజేపీలో మంచిగా ఉండరు. కిషన్ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే రఘునందన్ గారికి అందరికి మాకు ఒక మూమెంట్ బిల్డప్లో ఉన్నాం కాబట్టి ఆ సోల్మేట్ ఉంటుంది. మరి ఆయనకి లేదా, ఎవరికి లేదు. మా పార్టీ నాయకులతో కూడా అందరు రేవంత్ రెడ్డి గారితో తప్పితే అందరితో మంచిగా ఉంటాడు. తర్వాత ఏంటిది ఇతర కమ్యూనిస్ట్ పార్టీలతో కూడా అందరూ పార్టీలు ఫ్రెండ్స్. ఇప్పుడు సీఎం రమేష్ మాట్లాడింది జస్ట్ ఓన్లీ పొలిటికల్ స్టేట్మెంట్స్లో భాగంగా చూడాలన్నా, నిజంగానే రియాలిటీ ఉందని అనుకోవాలన్నా? పొలిటికల్ స్టేట్మెంట్స్ అది మోర్ దాన్ పాలిటిక్స్ కూడా ఉన్నది కదా. ఇప్పుడు ప్రత్యారోపణ రాజకీయం అయితే ఓకే, రాజకీయాన్ని మించి ఉన్నది అసలు పార్టీని మర్జీ చేస్తా అని పోయిండు. అదే నిజంగా అన్నాడా ఆయనతో సీఎం రమేష్? అదే తేలాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మేము అన్నదానికి ఇది ఊతం ఉన్నట్టుందా లేదా? ఇప్పుడు వీళ్ళు పార్టీ ఆయన ఏమన్నాడు సీఎం రమేష్ గారు, అసలు ఈ పార్టీ అంత కుళ్ళు పట్టిపోయింది, అది చెడిపోయింది, దాన్ని మనం ఎందుకు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు పక్కన పెట్టిండని హెచ్ఎంతో మాట్లాడాడు. హోమ్ మినిస్టర్ అమిత్ షా గారితో మాట్లాడడం అంటే అమిత్ షాతో గతంలో కూడా సీక్రెట్ మీటింగ్లు అయినాడు ఆయన ఎలక్షన్స్ కంటే ముందు. సో ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క ఏమంటాము పాజిటివ్ టువార్డ్స్ టు ది బీజేపీ తెలుస్తున్నది. బీజేపీ ఏంది, నేను గతంలో కూడా చెప్పాను కదా, వాళ్ళకు అవసరమైనంత వరకు ఏ పార్టీతోనైనా మంచి. మీ పార్టీ వాళ్ళతో కూడా కొంత ప్రయత్నం జరిగింది కదా? మా పార్టీ నాకు తెలిసి అయితే అంటే ఇప్పుడు రెండు వైపులా జరగవు కదా, ఇక్కడ అక్కడ జరగవు కదా. నాకున్న సమాచారం చెప్తున్నా, మా పార్టీలో ముఖ్య నాయకత్వంతోనైతే ఎవరితో కూడా ఏ ప్రతిపాదన లేదు. నాకున్న సమాచారం, నా పరిధి నేనెంత అనేది మీరు అంచనా వేయండి. కానీ నా పరిధిలో ఎవ్వరు కూడా ఇప్పుడు కాదు, మేము ఒకసారి సోనియా గాంధీ గారిని కలిసినప్పుడు తెలంగాణ అధికారం రాలేకపోయినామమ్మా, ఈయన మోసం చేసింది, ఇట్లా విలీనం చేస్తాను అంటేనే నేను ఎప్పుడు విలీనానికి నేను అనలేదు, లేకపోతే ఇంకేది లేదు. తెలంగాణ
యువకులు విద్యార్థులు బలవుతున్నారు కాబట్టి తెలంగాణ ఇవ్వాలనుకున్నాం, కానీ ఒకరి పార్టీని తీసుకొని తెలంగాణ ఇవ్వాలని అనుకోలేదు. డోంట్ వరీ, మీరు ఫైట్ చేయండి అన్నది ఎప్పుడు, ఇది 2015 ఆ టైంలో. ఓకే. సో ఆమె ఎప్పుడు ఈ పార్టీలను తీసుకుని ఆమెకు పార్టీలు తీసుకోవాల్సిన అవసరం ఏంది మధ్యకి? ప్రతిపాదన వీళ్ళు పెట్టుంటారేమో అంటున్నా, ప్రతిపాదన పెట్టుంటారు కదా అంటున్నా. అదే నేనైతే టాప్ లెవెల్ మా లీడర్షిప్లో ఎవరితో కూడా వీళ్ళకి ఆ ర్యాపులు అయితే లేదు. మరి ఇంకెవరైనా మామూలు వాళ్ళతో పెడితే అది అయ్యేది కూడా కాదు కదా. అట్లీస్ట్ బార్గెనింగ్ కెపాసిటీ అధిష్టానంతో ఉండేటోళ్ళ దగ్గరనైతే ఈ ప్రతిపాదనలు వీళ్ళు పెట్టాలి. ఇంకా ఏమన్నా చూసేది ఉంటే ఎవరినైనా తీసుకోవాలనుకున్నారేమో మంచి మంచి వాళ్ళని. ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు పాలిటిక్స్ ఎట్లయిపోయిందంటే, నేను ఒక మాట అంటే నన్ను ఎక్కడ ఇరికియాలి, ఎట్లా కౌంటర్ ఇస్తే అనే కోణంలో తయారైపోయినాయి. ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఒక రకమైన ఎజెండాని ఎత్తుకోవడం, అవసరమైతే బూతులు తిట్టడము, వాళ్ళు యువతల మీద అటాక్ చేయడము, ఇష్యూని మొత్తం డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సరే, మీరు అంటున్నారు ఈ సన్న బియ్యం వచ్చినప్పుడు ఒక ఇష్యూని ఎత్తుకున్నారు, ఇంకోటి వచ్చినప్పుడు ఇంకో ఇష్యూ ఎత్తుకున్నారని. సో ఇది కూడా అట్లే చూడాలా అంటున్నాను నేను. అందుకే ఇప్పుడు కేటీఆర్ని, సీఎం రమేష్ గారిని నేను అంటున్నా, ఏం జరిగిందో స్పష్టంగా చెప్పండి, దానికి సమాధానం కేటీఆర్ ఇవ్వాలి. లేదు అని ఇప్పుడు ఆయన ఇష్టదైవం మీద ప్రమాణం చేయమని అంటున్నాడు కదా. నాకు తెలిసి ఇష్టదైవాలు ఏమి ఉంటారు, వాళ్ళే దయ్యాలు కాబట్టి దైవాల మీద నమ్మకం ఉంటుందని నేనైతే అనుకోను. ఇష్టదైవం కేసీఆర్. మరి ఇప్పుడు కవిత అన్నట్టు దేవుడు కేసీఆర్ కాబట్టి కేసీఆర్ మీద ప్రమాణం చేయాలనా? వాళ్ళే నేనైతే ఈ మధ్య చూస్తున్న వాళ్ళ దిగజారుడుతనం చూస్తుంటే, అబద్ధాలు ఆడడానికి పక్కన పెట్టు, అబద్ధాలను ప్రచారం చేయడానికి వాళ్ళు ఎంత సమయం వెచ్చిస్తారు. వాస్తవం కనబడుతున్నప్పుడు కూడా దాన్ని అబద్ధం చేసే దానికి చేస్తుంటే వీళ్ళు ఇంత ఏమంటాము నయవంచకుల్లాగానో, లేకపోతే ఇంకా చెప్పాలని కొత్త కొత్త పదాలు వస్తున్నాయి వీళ్ళని చూస్తుంటే. అంటే చేసిన పనులను ఇప్పుడు మాట్లాడుతుండ్రు చాలామంది, బనకచెర్ల లేదు అని అంటే ఉన్నది 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 అని చెప్పుకుంటే అది ప్రచారం చేసిండ్రు. అట్లనే వాళ్ళ మాట్లాడే తీరులో కూడా ఏ విధంగా సైకిక్ ఐడియాలజీ ఉన్నది, వాళ్ళు ప్రతిపక్షాల మీద ఉన్న లేదంటే అధికార పక్షం మీద ఉన్న కోపము చూస్తుంటే ఇది ఎటు పోతుంది రేపు. వీళ్ళని ఎదుర్కోవడానికి మరి ఎవరు వీళ్ళను ఆ స్థాయి మాటలు మాట్లాడేటట్టు. ఇప్పుడు మేమైతే ఒక స్థాయి పరుషంగా ఉండగలుగుతాం, ఆవేశంగా మాట్లాడగలుగుతాం తప్పితే బూతులు దాటి అశ్లీలం దాటి ఇంకెక్కడికో వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే ఉంది. అంటే అది రెచ్చగొట్టే ధోరణి. ఇదే ఈడ చెప్పినాము కాలే, మా పరిస్థితి బాగలే, ఉన్నోళ్ళు వెళ్ళిపోయేటట్టుంది, దీన్ని రక్షించుకోవాలంటే మేము కొట్లాడినట్టు ఉండాలని దిగదారి తత్వం మనం చూస్తే. ఇప్పుడు ఇంకొక పాయింట్ చెప్పండి సీఎం రమేష్. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు ఎందుకు వదులుకున్నారు అని అంటే, కమ్మన అని బూతులు తిట్టిండు ఆ సామాజిక వర్గంలో. ఉంటాడా నిజంగానే? పొలిటికల్ లీడర్ ఆనంది ఒక ఎంపీ స్థాయి వ్యక్తి, అంతో ఎంతో సీఎం రమేష్ అంటే కొంచెం క్రెడిబుల్ పొలిటీషియనే కదా. మరి ఏదో కేటీఆర్ను బర్బాద్ చేయడానికి మాట్లాడే వ్యక్తి ఎప్పుడైనా ఇట్లా మీడియాలో కూడా ఎక్కువ వచ్చేటోడు ఏం కాదు. దానికి సమాధానం అందుకని ఇప్పుడు మొన్ననే నేను తుమ్మల గారిని కలిసిన, ఆయన సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఈ 40 yearsలో ఎన్టీ రామారావు గారి నుంచి ముందు కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచి ఎన్టీ రామారావు గారు వచ్చిన కాంచి తర్వాత ఎట్లా కేసీఆర్ వైపు పోవాల్సి వచ్చింది, మళ్ళీ ఎందుకు కాంగ్రెస్ ఇది చెప్పుకుంటూ వచ్చింది చాలా ఆయనది. అంటే నేను విలువలకు కట్టుబడి ఉండేటోని అని చెప్పి కొన్ని విషయాలు చెప్పిండలే. కానీ ఆయన లాంటివాడు కడియం శ్రీహరి లాంటివాడు ఏంటి, ఒక క్రెడిబుల్ ఉన్న లీడరు, ఒక మంత్రిగా ఉన్న ఆయననే. నేను అంటే జనగాం చేసిన కదా మొన్న ఇన్ఛార్జ్గా, అట్లాంటి ఆయననే వీళ్ళ పట్ల ఏహ్యభావంతో బయటకు వచ్చింది. అంటే సీనియర్ లీడర్లు ఎవరు ఉంటలేరంటే ఈయన ఎగ్జిటే, కేటీఆర్ ఎగ్జిటే అని నాకు అర్థమవుతున్నది. వాళ్ళు చెప్పలేకపోయి వీరు మాత్రం ఏకంగా కమ్మల్ని నమ్మట్లేరు, రెడ్లను నమ్మతలేరు, అసలు ఎవరి మీద ప్రేమ ఉంది. ఇప్పుడు ఆయనకి ఏదో దళితుల మీద ప్రేమ ఉన్నట్టు నేను పోయి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన బట్టి కూర్చొని సగవాలుగుతున్నాయి 100 మాగదులు అన్నీ, మళ్ళీ డప్పులు కొట్టుడు మొదలు పెడుతున్నాయి. ఇన్ని రోజులు ఏడవని తెలియదు. కానీ వీళ్ళకున్న అంచనా ఏంటంటే, మేము జనాలను పిచ్చోళ్ళని చేస్తాం, జనాలకు డబ్బుతో ఎగదలుతాం, ప్రభుత్వం మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, మళ్ళీ మేము అధికారులకు వస్తుందని ఒక భ్రమల్లో ఉన్నారు. కానీ సామాజిక వర్గాల పట్ల ఒక గౌరవం లేదు. ఇంకా బీసీల పట్ల అయితే ఇంకా ఘోరం అనుకోండి. ఇప్పుడు బీసీలకు 42% ఇవ్వడం అనేది బీజేపీ కంటే కూడా నాకు తెలిసి వీళ్ళకి అసలు ఇష్టం లేదు. నేను అది ఒకసారి మీకు చెప్పినా కూడా, ఆర్ కృష్ణయ్య గారు వస్తున్నారు, ఆ రోజు మేము ఈ కృష్ణా దాని మీద ఏంది పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి రైట్ హందీనివా గడ్డికోట వరకు అలొకేషన్స్ ఎట్లా ఉన్నాయి అని ఆ రోజు విద్యాసాగర్ రావు గారు ఉండే.
అప్పుడు కృష్ణయ్య గారు వస్తారు, ఆర్ కృష్ణయ్య గారు వస్తుండ్రు. అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంత జరుగుతున్నాయి అంటే 33, మనం 31 ఇచ్చేస్తే పోద్ది కదా, ఒక 3-4 పెంచి, ఇంత సింపుల్గా అనడమే కాకుండా ప్రాక్టికల్గా వచ్చేవారికి 23-27 ఇచ్చింది చివరికి, అంతే 23 అంటే కొన్ని ఏరియాలో 18. ఇట్లా తగ్గించిన వైనం. కాబట్టి వీళ్ళు అసలు ఎవరి మీద ప్రత్యేకమైన ప్రేమ లేదు, సొంత కులం వాళ్ళ మీద కూడా ప్రేమ ఉంటుందో లేదో నాకు తెలియదు. ఇప్పుడు నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్ సీఎం రమేష్ గారి మీద కూడా టార్గెట్ చేసిందంటే వీళ్ళ రాజకీయ స్వార్థం, వీళ్ళ ఆర్థిక స్వార్థం, వీళ్ళ అధికార స్వార్థం తప్పితే ఇంకా వేరే ఏది పట్టించుకోరు. ఇది ఒక విచిత్రమైన జీవులు వీళ్ళు, నాకు అర్థం కావట్లేదు. ఇట్లాంటి కల్టు ఏ కులంలో కూడా దొరకదు. ఎట్లనో మరి తెలంగాణకు దాపురించింది. కానీ అధికారం కొరకు ఎంతకైనా తెగించడానికి సిద్ధపడే ఒక వ్యవస్థ తయారు. దాంట్లో మనోడు ఇంకా కేసీఆర్ అన్న జర అటు ఇటు ఉంటాడు, కానీ కేటీఆర్ మళ్ళీ కేసీఆర్ 3 కట్టలు కడితే కేటీఆర్ అయినట్టు నాకు అర్థం కావట్లేదు. ఈ దిగజాడుతారు సీఎంని ఏదో ఇంతకుముందు చూసిన నేను, వాడు వీడు అని. అంటే ఇప్పుడు ఎందుకు కేటీఆర్ లాంగ్వేజ్లో చాలా చేంజ్ వచ్చింది. ఇప్పుడు చాలా మీటింగ్స్లో సింగిల్ వర్డ్తోనే రేవంత్ని కార్నర్ చేస్తున్నాడు. నేను అనుకుంటున్నా సార్, ఆరోగ్య సమస్యలు కూడా ఒకటి కావచ్చు. ఆరోగ్యం ఆయనకేంది, యూత్ కదా, బీపీ షుగర్ లాంటివి ఉంటే కూడా అట్లా కొంచెం వస్తుంది. ఆ లాంగ్వేజ్ రాజకీయాల్లో ఇప్పుడు మేము ఒక్కసారి ఒక్క మాట తూలినందుకే 100 సార్లు ఫీల్ అయిన పరిస్థితి మీరు చూసిండ్రు, రిగ్రెట్ అయ్యి. మనోనికి అదేం లేదు, అట్లేం లేదు. అసలు పిచ్చిగా మాట్లాడుతున్నాడు. రీజన్ అయితే మేము 2.0 వాళ్ళం కావాల్సి వస్తే మమ్మల్ని మళ్ళీ జనం తిడతారని నా బాధ ఉన్నది ఇప్పుడు. ఎందుకంటే ఒక్కసారి అటు ఇటు అంటే గజ్జలకాంతం వేసుకుంటూనే ఉండే అది ఎటు అంటే ఈ రెచ్చగొట్టే. ఇప్పుడు సీఎం కూడా మాట్లాడతారు, చాలా పరుషంగా మాట్లాడతాడు, ఆవేశంగా మాట్లాడతాడు. ట్రెడిషనల్ ఏమంటారు మన తెలంగాణ తిట్లే ఉంటాయి ఆయనవి కూడా, ఏం పెద్దగా ఇట్లా ఉండవు. మనోడి అబ్యూజింగ్కి వెళ్ళిపోతుంది. సో ఇది ఒకటైతే ఇప్పుడు సీఎం రమేష్ విషయంలో సమాధానం చెప్పుకుంటారా, మళ్ళీ ఆంధ్ర తెలంగాణని రెచ్చగొడతారా అనేది ఒకటి చూడాలి. ఇప్పుడు ఆల్రెడీ ట్రాక్ వీళ్ళు, నేను హరీష్ రావు చూసిన కదా, ఆ రోజు చంద్రబాబే చేసిండ్రు, ఆ రోజు బనకచెర్ల ఇష్యూలో కూడా చంద్రబాబు చేసిండ్రు, రేవంత్ రెడ్డి టీడీపీ కాబట్టి అని అంటున్నాడు. మరి మీ మామ ఏం పార్టీ? మీ మామ మూలం అదే కదా. సరే మీ మామ అయినా చంద్రబాబు అయినా కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు అది వేరు విషయం. కానీ మొదటి నుంచి అండగాగి ఆయన నాయకత్వంలో పనిచేసిండ్రు కదా మీరు చాలా సుదీర్ఘకాలంగా. ఇంకా రేవంత్ రెడ్డి గారైనా ఇంకా జూనియర్ సహచరుడు, ఉద్యమం ఏంది మన రాజకీయ సహచరుడుగానే చెప్పుకుంటాడు. ఆయన గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఈయన ఏం చేయలే, ఈయన డిప్యూటీ స్పీకర్ అన్న అయిండు, ఒకసారి ఏదో మంత్రి కూడా అయిండు, ఈయన రవాణా శాఖ మంత్రి సంథింగ్ అట్లాంటి ఏదో. ఎవరు ఈయన చంద్రశేఖరరావు, రవాణా శాఖ మంత్రి కదా చంద్రబాబు హయాంలో. మరి ఆయన కంటే ట్రాన్స్పోర్ట్ ఆయన కంటే మరి ఈయన ఎక్కువ ఎట్లయితాడు? ఆయన కంటే రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఎక్కువ శిష్యుడు అవుతాడు? వాళ్ళ మంత్రివర్గంలో పనిచేసి, వాళ్ళ కింద పనిచేసి. ఇప్పుడు అంతా టీడీపీ బెల్టే కదా, చాలా మంది పోచారం, అంతకుముందు పోచారం ఉండే, ఇప్పుడు నాగేశ్వరరావు అక్కడి నుంచి అదే మళ్ళీ ఇలా పాత మూలాలు రక్కితే కాంగ్రెసే వస్తున్నది. పాత మూలాలు అంటే లేపితే సరే. ఏది ఏమైనా ఇప్పుడు జరుగుతున్నదంటే మళ్ళీ తెలంగాణ ఆంధ్రాని రెచ్చగొట్టడానికి చేసే ప్రయత్నాల్లో కేటీఆర్, హరీష్ రావు చాలా సీరియస్గా వర్కౌట్ చేసుకుంటున్నారు. కానీ వీళ్ళకి వెనుకకు చూసుకుంటే వాళ్ళ పేరు భారత రాష్ట్ర సమితి ఉంటుంది అనేది వాళ్ళు అర్థం కావట్లేదు. తెలంగాణ ఎంత చేసినాం, ఉద్యమమే విద్యార్థులను చేసినాం, ఇట్లా చేసినాం, ఒరే దాని పేరు మీదనే తెలంగాణను మొత్తం దోచుకున్నారు నాయన మీ కుటుంబం. మీ కుటుంబం కాదు, మీ చుట్టుపక్కల ఉన్నోళ్ళు కూడా విద్యార్థులకు అన్యాయం చేస్తే పట్టించుకోలే, మహిళలకు అన్యాయం చేస్తే పట్టించుకోలే, రైతులను మోసం చేస్తుంటే పట్టించుకోలే, దళితులను ఎన్ని సంఘటనలు చేసినావు, ఎన్ని వీడియోలు చేసినావు, నేరెళ్ళ నుంచి మొదలు పెడితే మార్తని, అసలు ఎన్ని అకృత్యాలు వీళ్ళ కాలంలో. ఇప్పుడు గతంలో చేసిన తప్పులు చేయమంటుండు మనోడిగా, మర్చిపోతారు. ఇక ఈయన చేసిన అన్ని మర్చిపోయి కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా అట్లా చేసి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారా? ఈజీగా పార్టీనే శిక్షించే పరిస్థితి ఉంటుంది ఎవరైనా ఇట్లాంటి అకృత్యాలు చేస్తే. ప్రత్యేకించి ఈ మధ్యకాలంలో వీళ్ళ యొక్క మార్పుకు మాత్రం కారణం ఎవరు వీళ్ళని పట్టించుకోకపోవడం అని ఇప్పుడు అర్థమవుతుంది నాకు. ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యలు మీరు ఎట్లా చూస్తున్నారు? ముఖ్యమంత్రి 2 గంటల రాత్రి ఏదో మై హోమ్ భుజ ప్రాపగండ. ఇప్పుడు నీకు డేట్ లైన్ లేకుండా రాస్తారు, డేట్ లైన్ లేకుండా రాస్తారు. పేపర్లో వచ్చిన వాళ్ళ ఫార్మేట్లోనే మా వాళ్ళు కూడా వచ్చిండ్రు.
అందుకని ఇప్పుడు వాళ్ళకి తలతిక్క అవుతుంది. వాళ్ళ ఫార్మేట్ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తుండ్రో వాళ్ళ ఫార్మేట్లోనే రాస్తారు. ఇదే కదా ఇప్పుడు నువ్వు కూడా పేపర్ కటింగ్ ఒకటి. ఇప్పుడు దీనికి ఏముండదు. దీనికి ఇప్పుడు ఈనాడు అనుకోండి, డేట్ లైన్ ఉంటుంది. డేట్ లైన్ ఉండి దానికి ఈనాడు ఇక్కడ బై నేమ్ కూడా ఉంటే డేట్ లైన్ ఉంటుంది. దీనికి ఏముండదు. ఇట్లా రాసి ఒకటి ఏదో ఫార్మేట్ చేసి పెడతారు అంతే. దీన్ని మనం సీరియస్గా ప్రాపగండానికి దాని మీదనే కదా ఆయన మాట్లాడింది. ఎవరు? కౌశిక్ రెడ్డి మాట్లాడింది 2 గంటల రాత్రి హీరోయిన్ అది అని మాట్లాడి. అది బయట పెట్టమన్నారు, అప్పుడు తెలుస్తుంది. ఉత్త కేసులు ఇవన్నీ. ఇప్పుడు ఈయన ఎట్లనో మన వాళ్ళు అట్నే ఒక 4-5 తయారైనరు. ఎవరు కేటీఆర్ 1, రోబో 1, రోబో 2 లెక్క ఇల్లు తయారైంది తప్పితే రేవంత్ రెడ్డి వ్యక్తిగత జీవితం చాలామందికి తెలుసు. అది ఎంత సిస్టమేటిక్గా ఉంటుందని అందరికీ తెలుసు. ఇప్పుడు వీళ్ళేం సర్టిఫికెట్లు లేనక్కర్లే, వీళ్ళు ప్రాపగండా చేస్తే ఆయన ఏదో రెచ్చిపోయి ఎప్పుడు రా అదెట్రా ఇదెట్రా అనేదో అని అంటాడని అనుకుంటారు. కానీ ఇక వీళ్ళని పట్టించుకుంటాడైతే నేను అనుకోను. ఎందుకంటే మీరు కూడా కార్నర్ చేస్తున్నారు వాళ్ళ లీడర్ అని, వాళ్ళు కార్నర్ చేస్తున్నారేమో. ఇప్పుడు మీ అంటే ఇప్పుడు పార్క్ అంటున్నారు, ఇంకోటి అంటున్నారు. ఇవన్నీ మరి మమ్మల్ని ఎందుకు కార్నర్ చేస్తున్నారు? దగ్గర నేను ఆరోపణల మీద లేకపోతే ఈ కథనాల మీద చర్చ పెట్టాను, కానీ నేను డాక్యుమెంటల్ ఎవిడెన్స్ మీద మాత్రం నమ్మకం. నేను ఎందుకు సీరియస్గా మాట్లాడతలేనంటే రేపు ఇదేంటిది ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుది రావాలి బయటికి. వచ్చినాక మనం మాట్లాడచ్చు. మీరు ఎన్నోసార్లు మీరు కూడా చెప్తుంటే నేను విన్నగా మేము ఆధారాలు లేకుండా విమర్శించినాం అనుకోండి, అది మేము కూడా ఫెడౌట్ అవుతాం. అట్లా కాకుండా ఇప్పుడు అది పోలీస్ ఎంక్వైరీలో జరిగేది విత్ డాక్యుమెంట్స్తోనో విత్ సంథింగ్ వీడియో ఎవిడెన్సో ఆడియో ఎవిడెన్సో ఉంటుంది. అది కూడా బయట ప్రభుత్వం బయట పెడుతుందంటే దాన్ని ఛాలెంజ్ చేయడానికి వివిధ వ్యవస్థలు ఉంటాయి, మళ్ళీ హైకోర్టు, సుప్రీం. కాబట్టి చాలా జాగ్రత్తగా రికార్డ్ చేయడంతో పాటు మన దగ్గర ఉన్న ప్రాథమిక సమాచారాన్ని కూడా దాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాం, ప్రొక్యూర్ చేస్తున్నాం. ఆ విషయాలు వచ్చినాక మాత్రం చెప్పగలను. నాకున్న సమాచారం అయితే అంత వికృతంగా అది ఉన్నది. ఇప్పుడు ఏదో ధర్మస్థల ఇప్పుడు ఏదో కర్ణాటకలో జరుగుతుంది ఒకటి ఎంక్వైరీ. అట్లాంటి నిజాలు ఉండే చేసిన దరిద్రం వాళ్ళది ఏందో. ఇక నాకైతే అసలు వీళ్ళు ప్రభుత్వం నడపమంటే వీళ్ళు నడిపింది ఏందో నాకు. అంటే వాళ్ళకి అలుసుగా మారిందేమో మీ చేతగానితనం అనుకోవాలా, లేకపోతే మీ యొక్క అలసత్వం అనుకోవాలా? చేతగానితనం అంటే ఆధారాలు లేకుండా, చర్చ లేకుండా, ఎంక్వైరీ లేకుండా ఏ ప్రయత్నం చేసినా కూడా ప్రజలకు భయపడాల్సి వస్తుంది కదా. మనం అంటే 2 ఏళ్ళు అయింది కదా, ఇంకెన్ని ఏళ్ళు పడుతుంది? డెఫినెట్గా ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ నాకు తెలిసి ఈ వీక్లో వస్తుందేమో. 30th లోపు ఇచ్చేస్తారు రిపోర్ట్ అంటున్నారు. సో అది ఒక మేజర్ ఉంటుంది. ఇది ఇంకా ఉన్నాయి కదా ట్యాపింగ్లు. ఇప్పుడు వీళ్ళు ట్యాపింగ్ అనేది మళ్ళీ కొత్త ట్యాపింగ్ తెచ్చిరు వీళ్ళు. వాళ్ళే ఎవడో ఇప్పుడు పీకే అయితే లేడు, మరి ఎవడిస్తుండేది. మీరు ట్యాపింగ్ చేస్తారట కదా, మంత్రులు ఏదో 2-3 ట్యాపింగ్ చేసి అది కూడా వేసుకోవచ్చు కదా. వాళ్ళు మా ఫోన్ ట్యాపింగ్ చేస్తుండ్రని చెప్పేసి ఏమన్నా ఇప్పుడు మనోడు ప్రవీణ్ మాట్లాడినట్టుంది. హైకోర్టును దేంట్లో వేస్తే ట్యాపింగ్ చేస్తురా లేదా అని తెలుస్తుంది కదా. కాబట్టి వీళ్ళకు ఆయన మాట, మనోని మాట, ఎవరు కేసీఆర్ మాట వింటుండ్రో వీళ్ళు లేదో నాకు కొంచెం అర్థం కావట్లేదు. కానీ వీళ్ళు కేసీఆర్ చెప్పినట్టు నడుస్తున్నట్టు నేను అనుకుంటున్నా. కానీ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్పి కేసీఆర్ చెప్పినట్టు చేస్తున్నామని ఏమన్నా నటిస్తుండ్రో తెలియదు. ఎందుకు ఇష్టానుసారంగా మాట్లాడడం అనేది పక్కన పెడదాం, అదొక ఎత్తు. ఎవరైనా మాట్లాడుతున్న సందర్భం వచ్చినప్పుడు. కానీ వీళ్ళ స్ట్రాటజీ ఏంది రిగార్డింగ్ పాలిటిక్స్? వీళ్ళ స్ట్రాటజీ, వీళ్ళకంటూ ఒక స్ట్రాటజీ లేని పరిస్థితి. మనం రైతులకు పైసలు ఇచ్చినామంటే రైతులను రెచ్చగొడతారు, విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చినామంటే విద్యార్థులను రెచ్చగొడతారు. నేను మొన్న ప్రాక్టికల్గా చూసినా కదా మన లైబ్రరీ కాడ వాళ్ళ దగ్గర దాదాపు 35-40 minutes మాట్లాడిన. అసలు ఏంది అంటే వాళ్ళలో ఉన్న ఆలోచనకు మంచిగానే ఉంది. వాళ్ళ ఆలోచన ఏంది, ఏమేమి చేయాలి, ఇప్పుడు మాకు ఇట్లాంటి జాబులు రావాలని వాళ్ళ డిమాండ్ మంచిగానే ఉంది. అసలు ఉద్యోగాలు ఇవ్వలేదని రెచ్చగొట్టే ధోరణి క్రియేట్ చేసి వాళ్ళను, అంటే లైబ్రరీ వాళ్ళనే కాదు మొత్తం యావత్ యూత్ని కూడా కన్ఫ్యూజన్లకు పెట్టే ఒక ప్రయత్నం చేస్తున్నారు. సరే ఇప్పుడు 18,000 ఒకటి, 20,000 ఒకటి, మళ్ళీ అకాడమిక్ ఇయర్లో పడుతుంది. వాళ్ళు చదువుకునే పనిలో వాళ్ళు పడతారు. ఈ పొలిటిక్స్కి ఉపయోగపడేటోళ్ళు చాలా తక్కువ ఉంటారు. కానీ విద్యార్థుల ఆవేశంలో, ఆక్రోశంలో అర్థం ఉంటుంది ఎప్పుడు. ఎందుకంటే మనం అక్కడి నుంచే వచ్చినాం, ఆ స్థాయి నుంచే వచ్చినాం కాబట్టి వాళ్ళని గౌరవించాల్సిందే. కానీ వీళ్ళ కుట్రకోణాన్ని నమ్మొద్దు. వీళ్ళ కుట్రకోణం వల్ల
జీవితాలు నాశనమైన గతంలో కూడా 2011 నుంచి చెప్తున్నా 2011 నుంచి ఇప్పటి వరకు విద్యార్థులను యువతను వాడుకోవడం తప్ప వాళ్ళకి ఏం చేసింది లేకపోగా బీఆర్ఎస్ పార్టీ స్ట్రాటజీలో ఒక బ్యాంక్రప్సీ కనబడుతున్నది మనకు. ఒక రాజకీయ విధానం లేకపోవడం, దానికి కారణం కేసీఆర్ బయట తిరగకపోవడమా, ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండకపోవడమా ఏదా తెలుస్తుంది, కానీ దారి దొరకట్లేదు వాళ్ళకి. ఇగో ఈ ఎజెండాను ఎత్తుకుందాం, దీంతో మనం ముందుకు పోతే ప్రజలకు దగ్గర అవుతామనే స్థితి అయితే కనబడతలేదు. కాబట్టి మళ్ళీ మేమే 3 సంవత్సరాలకు వస్తాం, 4 సంవత్సరాలకు వచ్చేది మేమే పోలీసులను హెచ్చరించే ప్రయత్నం చేస్తారు, ఏదేదో పిచ్చి పిచ్చి ప్రకటనలు చేస్తుండు మనోడు. సరే, అది ఏమి నాకైతే ఏమో ఒక హాస్యాస్పదమైన ధోరణిగానే ఉన్నది. రెండవది, మొన్న సోనియా గాంధీ గారు లేఖ రాసింది, దాన్ని చూడ ఇట్లనే ఇదే ప్రాపగండా టైప్. ఆమె ఏం రాసిందో తెలియదు వీళ్ళకు, ఏం దాంట్లో కంటెంట్ ఏందో తెలియకుండా సోనియా గాంధీ నీకు లేఖ రాసినది, అప్పుడు నేను ఎందుకు రాలేకపోతున్నాను రాసింది అంటారు, వీళ్ళకి ఎరుక్కున్నట్టు. అంటే పిచ్చి పిచ్చిగా అసలు నేను అనుకుంటున్నా, ఏమంటారు, ఏదో సినిమా ఉండి వెనకటికి పిచ్చోడి చేతిలో రాయన్నట్టుగా ఇట్లాంటి అర్హత లేని వ్యక్తుల చేతుల్లో రాజకీయం ఉంటే తెలంగాణ సమాజానికి కాదు మొత్తం సమాజానికి సమస్య వచ్చే పరిస్థితి. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా బాగా యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నారు. అంటే ఆయన ప్రెస్ మీట్లు మాట్లాడే దాంట్లో కౌంటర్ ఇవ్వడంలో కూడా. నేనేమంటున్నానంటే మనోని మైండ్తో చేసుకోమను, కేటీఆర్ మైండ్తో చేయకని చెప్పు. నేను ఎప్పుడన్నా మీకు కలిస్తే ఎవరికి ఆర్ఎస్పీకి చెప్పు, ఎవరి మైండ్తో చేస్తుండే మరి. కేటీఆర్ చెప్పిన వాటికి చేయకు, నీ సొంతంగా నీకు ఇన్బిల్ట్ నీకు ఒక సోషల్ యాంగిల్ ఉంది, అకాడమిక్గా కూడా నీకు మంచి రెప్యుటేషన్ ఉంది. కేటీఆర్ మాటలు వినకు. ఓకే, కేటీఆర్ మాటలు వింటే నీ క్రెడిబిలిటీని కూడా ఫిజిల్ అవుట్ చేస్తాడు, నిన్ను కూడా డిఫ్యూజ్ చేస్తాడు, నీకుండే ఆ మాత్రం గౌరవాన్ని కూడా దక్కకుండా చేస్తాడు. ఎందుకంటే మా దళిత బిడ్డ అట్టాటోళ్ళు కొంచెం ఎదగడమే తక్కువ, వాళ్ళని వీళ్ళ స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటే. ఇప్పుడు ఎవరు ఎక్కడ కనిపించింది ఆయనలో తేడా? మొన్నటి దీంట్లో ఫోన్ ట్యాపింగ్లో మనోడిని వాడిండ్రు కదా, నేనే రెస్పాండ్ అయినా కదా. ఇప్పుడు ఆలి నరేంద్ర లాంటి ఒక టైగర్, తెలంగాణ రాజకీయాలు కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆలి నరేంద్ర లాంటి టైగర్ని పిల్లింగ్ చేసి పడేసిండ్రు. ఆయన చివరి రోజుల్లో ఏ పరిస్థితి ఉన్నదో చూసినాం. విజయశాంతి నట్టే చేసిండ్రు, కోదండరామ్ నట్టే చేసిండ్రు, మందకృష్ణ నట్టే చేసిండ్రు. వాళ్ళ వాటికి పూర్తిగా వాడుకొని వాళ్ళ నుంచి శక్తిని గుంజి వీళ్ళు బలపడి వాళ్ళని చంపేస్తారు. ఇది బీఆర్ఎస్ ఎత్తుగడ. సరే, మేమంటే బీఆర్ఎస్తో లేం, తెలంగాణ కొరకు కేసీఆర్ కొరకు ఏంది, మేము బీజేపీకి కూడా సహకరించాం. ఆర్ఎస్పీ తెలియకల్లోడే కదా. కానీ ఇప్పుడు వీళ్ళ మాటలు విని ఏదో ఇస్తారు అది ఇస్తారు అని చెప్పి మనోని క్రెడిబిలిటీ తగ్గితే ఏమైందంటే సొసైటీలో దళితులు ఎదిగినా గిట్లుంటారా, ఇక గిట్లా సబార్డినేట్స్గా ఉంటారు, ఇగో ఇట్లాంటి ఎత్తుగడలతో ఉంటారని చెప్పి. ఇప్పుడు మా దాంట్లో మా విశారదన్ కానీ ఆర్ఎస్పీ కానీ మాకు మందకృష్ణ కానీ లేదంటే ఇంకా చాలామంది దళిత వర్గాల నుంచి ఎదిగిన వాళ్ళు చాలా వైజ్గా ఉన్నారు, విజడంతో ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ఎవరికి వాళ్ళు రాజకీయాలతో పాటు సమాజానికి కూడా ఉపయోగపడాలి. కానీ వీళ్ళ రాజకీయాల కొరకు కావద్దు. ఇప్పుడు నాకు కూడా కాంగ్రెస్ పార్టీలో అవకాశం రాకపోతే నేను కేవలం అవకాశాల కొరకే ఉన్నోని ఏం కాదు కదా, కాంగ్రెస్ పార్టీ కొరకు ఉన్న ఎట్ ద సేమ్ టైం సోషల్ జస్టిస్ అనే దాన్ని కూడా నేను ఒక బేస్గా చేసుకొని ఉంటున్నా. కాబట్టి ఒకవేళ రాజకీయ అవకాశాలు రాకపోతే నేను ప్రజల కొరకు పనిచేసే ఒక అదనపు వేదిక ఉంది. మనోడు కూడా అట్లనే వచ్చిండు కదా, స్వేరోస్ అనేది ఒక మంచి సంస్థను ఏర్పాటు చేసుకొని ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్ని చైతన్యవంతులు చేసి ఆ గురుకులాలతో ఒక విప్లవం తెచ్చుకున్నోడే కదా. వీళ్ళ జంటని ఇప్పుడు బీఎస్పీకి వచ్చినాక కూడా క్రెడిబిలిటీ ఉంది. మళ్ళీ ఆ నుంచి ఏమైంది, బీఆర్ఎస్కి వచ్చినాక డిగ్రేడ్ అయితే అది మా ప్రజలే జీర్ణించుకోలేరు ఫస్ట్. రెండోది ఏంటంటే దేనికోసం ఎవరి కోసం చేస్తున్నాం అనేది కూడా మేము ఆలోచించాలి. సగటు రాజకీయ నాయకులు అనేది కాకుండా ఇప్పుడు మాకు రేవంత్ రెడ్డి గారు ఒక టాస్క్ ఇచ్చిండు అనుకోండి, దాంట్లో రాజకీయ అంశాలతో పాటు సామాజికంగా మేము డిగ్రేడ్ అయ్యేది మాకేం చెప్పడు. ఏ అంశాల మీద నిజాయితీగా ఉండాలని, ఏ అంశాల మీద కొట్టాడాలని దాని విషయాలనే మమ్మల్ని రెస్పాండ్ చేస్తారు. వీళ్ళు అట్లా ఉండదు. నేను అందుకని మొన్న వాడేటప్పుడు వారిని కూడా శ్రవణ్ గారిని కూడా వాడిన, ఎందుకంటే ఆయన ఎదగడానికి ఎంత కష్టపడ్డాడో మేము చూస్తూ వస్తున్నాం కదా. ఈయననైతే ఇంకా మా ముందు నుంచే మనోడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మా ముందు నుంచే వచ్చిండు. ఆ క్రెడిబిలిటీని వీళ్ళు ఏమంటారు డిమాలిష్ చేస్తారు. ఇప్పుడు నాకున్న అంచనా ఏంటంటే పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆ పార్టీ లైన్ వినిపించాలి. పార్టీలో ఉన్నా కూడా ఇప్పుడు నన్ను అబద్ధం ఆడమను అండి, నేను సైలెంట్గా ఉంటారు, పక్కకు తప్పుకుంటా. నన్ను అబద్ధం ఆడమని చెప్పడు మా ముఖ్యమంత్రి అయితే ఎప్పుడు.
ఉన్నదాన్ని కరెక్ట్గా నన్ను విమర్శించి అంటాడు, నన్ను రెస్పాండ్ అవ్వాలనేది చెప్తాడు. అంతవరకే తప్పితే పని కట్టుకొని అబద్ధాన్ని ప్రచారం చేయడానికి దయాకర్ అంటాడు, మా పార్టీ కూడా ఎవరు అట్లా ఉండరు. వీళ్ళు అన్నప్పుడు కౌంటర్ ఇస్తలేరనే కదా ఇప్పుడు మీలాంటి వాళ్ళతో విమర్శ. ఇట్లా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి ఒక్కడే మాట్లాడుతున్నాడు, మా మల్లికార్జున ఖర్గే గారు అన్నారు మా మీటింగ్లో, సీఎం ఒక్కడు కొట్లాడుతుంటే మీరు ఏం చేస్తుండ్రా అన్నప్పుడు మాకే చివుక్కున్న దాగుతుంది కదా, రెస్పాన్స్ కావాల్సిన వాళ్ళు మేమే కదా. సరే ఏదేమైనా కూడా నేను అంటే మా మిత్రుడైనా కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి నేను చెప్పేది ఏంటంటే, వీళ్ళ గాయన పడితే మనం గాడిన పడం. ఇప్పుడు 2023లో ఆయనే అన్నట్టున్నారు నా ఫోన్ కూడా ట్యాప్ అవుతుంది అని. కానీ ఇప్పుడు ఆయన సిట్ నోటీస్ ఇచ్చినట్టుంది, నాకు కూడా ఇప్పియమని అంటున్నాడు కదా. వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్ విషయంలో మనోనికి అవగాహన ఉంటుందని ప్రెస్ మీట్ పెట్టించిండు, దానికి ఈయన అబద్ధాలను జోడిపించిండు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఈ ప్రభుత్వం చేస్తే ఏ అంశాలకు చేస్తుంది అనే దగ్గర అకార్డింగ్ టు యాక్ట్ ఉంటుంది. అది కాదని చేస్తే డెఫినెట్గా మీరే ఛాలెంజ్ చేయొచ్చు, హైకోర్టుకు పోవచ్చు, సుప్రీంకోర్టుకు పోవచ్చు, మీరు ఛాలెంజ్ చేసుకోవచ్చు. తెలియని వ్యక్తులు ఏం కాదు కదా. ప్రాపగండా కొరకు మీరు ఎందుకు ఉపయోగపడుతున్నారు? ఇప్పుడు నీ మీద ఒక డిఫమేషన్ అని రాకు పోయిండు, ఆడ 100 ఎకరాలు చెరువు కాడ లైవ్ పెట్టి వాళ్ళని బెదిరించి 100 ఎకరాలు ఇస్తావా లేకపోతే నేను రోజు సీరియల్ వేస్తానని నేను అన్నాను అనుకో, నా మీద డిఫమేషన్ చేయొచ్చుగా. నువ్వు దయాకర్ నేను ఇన్ని వీడియోలు చేసి ఆయనకి ఇంత నేను పొలిటికల్ ఉపయోగపడితే తీసుకపోయి నన్ను ఇట్లా చేస్తారా అని చెప్పి వేయచ్చు. అది లేకుండా ఊకనే అబద్ధం చెప్పుకుంటూ పోతే మనకి ఇప్పుడు అందుకనే మీరు చూడండి, మెయిన్ స్ట్రీమ్ మీడియాకైనా యూట్యూబ్ మీడియాకైనా కొన్ని ఎథిక్స్ ఉన్నాయి. ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చాలామంది సొసైటల్ పర్సనాలిటీస్ నేను చూస్తున్నా, జాతీయ అంతర్జాతీయంగా కూడా ఇన్ఫ్లుయెన్సర్తో సమాజానికి ఎంత మేలు జరుగుతుందో చూస్తున్నాం. ఈ ప్రాపగండా కొరకు పనిచేసే టీమ్స్ కొన్ని ఉంటాయి, వాటితోని ఇప్పుడు ఏఐ మాదిరిగానే అవి కూడా. ఇప్పుడు నీ బొమ్మ పెట్టి నువ్వు మాట్లాడని మొత్తం మాట్లాడిపోయచ్చు, ఏదన్నా చేయొచ్చు, ఏదన్నా. అరే రఘు ఇంతనా, అయ్యో మంచిగా రాముడు మంచి బాలుడు లెక్క ఉన్నాడు, ఇంత బూతులు తిడుతుండేది అనిపించవచ్చు. ఇక ఈ కేసులు అవి ఎవరు కేటీఆర్ అండ్ టీం ఇది, దాంట్లో మనోళ్ళు బలి కావద్దని నేను కోరుకుంటుంది. ఎందుకంటే నేను మా శ్రవణ్ గారినైనా ఎవరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్నైనా ఇంకా కొంతమంది ఉన్నారు దాంట్లో ఉద్యమంలో నిజాయితీగా పనిచేసిన వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళకి అవకాశాలు ఇవ్వకపోగా వాళ్ళని ఈ విధంగా వీళ్ళ పొలిటికల్ ఫ్యూచర్ కొరకు చేస్తున్నారని నా అభియోగం. ఓకే, సో చూద్దాం. ఇప్పుడు పొలిటికల్ వార్లో ఒక దశలో ఏమండి గారు గారు అనే స్థితి నుంచి గాడు గాడు అనే కాడు వచ్చింది. ఇప్పుడు నార్మల్ అయిపోయింది. ఇంకా కామధ్యన గాడు వరకు మనం మల్లారెడ్డి అప్పుడు ఇంకా ఘోరం అయిపోయింది. ఇట్లా కాకుండా ఇప్పుడు నేనైతే పోయిన కాడ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా. ఎవ్రీడే ఐఎమ్ ఇన్ ద మీడియా. నేను ఎమ్మెల్సీ అయినా కాకపోయినా మీరెట్లా రోజు మీడియాలు ఉంటారో నేను ఒక 2-3 మీడియాలు మార్నింగ్ లైవ్, ఈవినింగ్ లైవ్, మధ్యన ఒక ఇంటర్ ఇట్లా ఉంటాను. నేను మాట్లాడేది కనుక కొంచెం తప్పు అయితే నేను ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాను. తప్పు అంటే లైన్ కూడా ఏమైనా డైవర్ట్ అయితే కూడా పెద్ద మాట్లాడిన యాక్సెప్ట్ చేయరు. పెద్ద బూతులు కాదు, లైన్. ఓకే, ఇప్పుడు నేను మొన్న కేసీఆర్ని ఆ ముసలోడు హాస్పిటల్లో పడ్డాడు ఉంటాడో పోతాడో అన్నట్టుంటే మీకు గిట్లాంటి పర్వట్టడు ఏంద్రా నాయన అని ఇట్లా అన్నా. అయ్యో దయాకర్ ఉంటాడో పోతాడో అని కేసీఆర్ని సాగు కోరుకుండా ఇక ట్రోల్ చేయనేసేసి కొడుకులు. ఇట్లాంటివి ఏమైతే అంటే ఇప్పుడు కేసీఆర్ని తిట్టలే నేను అక్కడ. ఒకవైపు ఏమో తండ్రి హాస్పిటల్లో పడి ఇట్లా ఉంటే మీరు ఇట్లా చేస్తున్నారు అంటే వాళ్ళకి అది కూడా ఏం లేదు, తండ్రి సమస్యల్లో ఉన్నదే కదా. సరే అది వేరే, ఎప్పుడన్నా సమస్య వచ్చినప్పుడు చెప్పొచ్చు. కానీ ఇప్పటికీ కేసీఆర్కి తెలిసి జరుగుతున్నాయా తెలియక జరుగుతున్నాయా నాకు తెలియదు. కానీ ఇక మొన్న ఏదో బర్త్డే రోజు అయితే కలిసినట్టున్నది ఈయన కూడా కలిసినట్టు. నేనేం చెప్తున్నా, కేసీఆర్కి చెప్తున్నా, అట్లీస్ట్ కేటీఆర్ అంటే వినే పరిస్థితి ఉండో లేడు. ఇప్పుడు మీ కొడుకు ఒక్కడు చాలు మీ పార్టీని చంపడానికి, ఎవ్వరు అక్కర్లేదు. ఖతం చేస్తూనే ఉన్నారు. మరి ఖతం చేసి ఎటు పోవాలని ఏందో కానీ తెలంగాణ రాజకీయాల్లో నైతిక విలువలు ఖతం చేయొద్దు కదా. మంచి మంచి నాయకుల యొక్క శ్రమల్ని ఇవాళ వృధా చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు ఒక రోజున టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఆ రోజు ఎంతోమంది తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరులు ఆ త్యాగాల ఫలితంగా వాళ్ళ పార్టీ బిల్డప్ అయింది. కానీ ఇవాళ వీళ్ళ సెల్ఫిష్నెస్ కొరకు ఆ పార్టీని నాశనం చేస్తే ఆ పార్టీ పోతుంది, అది వేరు విషయం. కానీ అంతమంది త్యాగాల ఫలితం వృధా అవుతున్నట్టు కదా ఒక పార్టీ ఏర్పడే. ఇప్పుడు జార్ఖండ్ ముక్తి మోర్చా ఉంది. జార్ఖండ్ ముక్తి మోర్చా ఒక దశలో అసలే రాజకీయంగా చాలా నష్టపోయి ఎక్కడికో అదపాతాలనుకున్నా కూడా
మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో కలిసి వాళ్ళు ఇలా అధికారంలోకి రాగలిగినారు. ఇప్పుడు హేమంత్ సోరెన్ ఉన్నాడనంటే ఒక ఎథికల్ పొలిటీషియన్గా ఉంటాడు. అందుకని కాంగ్రెస్ పార్టీ మైనర్ పార్ట్నర్ కూడా అయినా సరే చేస్తాం. ఒకరోజు వీళ్ళు కూడా ఆ స్థితిలో వచ్చి ఉండే హేమంత్ సోరెన్ మాదిరిగానే కాంగ్రెస్ పార్టీతో మేము మాకు తెలంగాణ ఇచ్చింది కాబట్టి కలిసిపోవాలని ఉన్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో రాకపోగా సరే బీజేపీతో పోవాలనుకుంటురా, సీఎం రమేష్తో కలిసిపోవాలనుకుంటురా, లేకపోతే ఇంకెవరైనా మీకు దగ్గరున్న ఈయన కాకపోతే ఆయనతో పోవాలనుకుంటురా, ఇది పక్కన పెడితే పొలిటికల్గా తెలంగాణ సమాజంలో రెచ్చగొట్టే ధోరణి ఒకటి పార్టీ, ఇక్కడున్న పార్టీల మధ్యన రెచ్చగొట్టే ధోరణి, కొత్తగా ఆంధ్ర తెలంగాణ మధ్యన రెచ్చగొట్టే ధోరణి పెట్టి నేను అందుకని మొన్న అన్నది ఆ పార్టీ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేటప్పుడు దాన్ని రద్దు చేయకుండా ఎందుకు పెడుతున్నారు? ఇంకా ఇప్పుడు నీటి కాడ మీరే ఉంటుంది 9 సంవత్సరాలు. ఒక సమగ్రమైన నీటి విధానాన్ని తీసుకురావడానికి ఏం ప్రాబ్లం అయింది మీకు? ఇప్పుడు తెలంగాణ అస్తిత్వం కొరకు పుట్టిన పార్టీ అంటారు కదా, కృష్ణా జలాలను 299కి ఎందుకు ఒప్పుకున్నారు? 500+ ఇప్పుడు ఫైనల్ అవార్డుకి మనం తెస్తాం, అది వేరు విషయం. గోదావరి మీద 968 మాకు ఉన్నది కాబట్టి అడిగినాం. 968 ఇప్పుడు వరద జలాల విషయం వస్తే అది 1400 అవుతుందో 1500 అవుతుందో నికర మిగులు జలాలు. వీటి మీద అసలు పట్టించుకోకుండా ఇప్పుడు తగుదునమ్మా అని ఆయన రాడు కాబట్టి హరీష్ రావు నీటి మీద తలిగింది. ఈయననేమో ఏది పడితే అదే, ఎవడు మనోడు కేటీఆర్. వీళ్ళిద్దరి తప్పులనే అవతల కవిత ఎక్స్పోజ్ చేస్తుంది. అసలు ఫస్ట్ ఇప్పుడు సరే అందరు జాతిపిత కానీ వీళ్ళు బాపు అంటారు కదా, ఫస్ట్ పిత మాట అయిన పిల్లల మాట ఏంది? పిత మాట వింటలేరుగా, ఇద్దరు హితమైన అనుకోవట్లేరు కదా. ఇప్పుడు ఆ అక్క డీవియేషన్ కారణం ఏంటి అంటే కవిత గారి డీవియేషన్ కారణం ఏందని కనీసం కేటీఆర్ ఆలోచిస్తున్నాడా? లేకపోతే నాకెక్కడ పోటీ వస్తుంది ఇక చెల్లెనైనా వేసేద్దామని చెప్పేసి అట్లా వస్తున్నాడా? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు అన్నది కొంతమంది చర్చను తీసుకొస్తున్నారు. ఇప్పుడు దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చా? ఇప్పుడు అర్ధరాత్రి బైక్ మీద ఎక్కడో తిరిగి అట్లాంటి స్టేట్మెంట్ అవి కూడా. కానీ నేనేమంటున్నా అంటే వ్యక్తిగత పరిచయాలు, వ్యక్తిగత ఫ్రెండ్షిప్లు ఏవైతే ఉంటాయో వాటిని రాజకీయాల కొరకు వాడుకునే ప్రయత్నం చేయకండి. ఇప్పుడు సీఎం రమేష్ గారిదైనా లేకపోతే ఇంకెవరిదైనా సరే ఇప్పుడు అట్లా అనుకుంటే మీరు లోకేష్ గారిది కూడా ఒక మాట వచ్చింది కదా మొన్న, నాకు తమ్ముళ్ళు లాంటి వాడు ఎప్పుడైనా కలుస్తాం. నీకు ఆ స్వేచ్ఛ ఉన్నప్పుడు మిగతా వాళ్ళకి ఎందుకు ఉండదు అనుకుంటున్నావు? మీరు కలిస్తేనేమో ఫ్రెండ్షిప్, తమ్ముళ్ళు లాంటి వాడు, యువకుడు కలుస్తాను. కవితదేమో పొలిటికల్గా బీఆర్ఎస్ని ఖతం చేయడానికి కవితనే రేవంత్ రంగంలోకి దించిండు అన్న లోకేష్ జయరాం రమేష్ మన సీఎం రమేష్తోనే చేసేది నీ పార్టీని ఖతం చేసుకుంటాను కాదా? ఇప్పుడు తనకు బీజేపీతో పోవడం ఇష్టం లేదేమో, అందుకని మీతో డీవియేట్ అవుతుందేమో, ఎందుకంటే బీజేపీ తనని జైల్లో పెట్టింది కాబట్టి. మేము గతంలో కూడా చెప్పినాం కదా, మీ కెరీర్ కోసం మీ సోదరి జైల్లో పడ్డా కూడా మీరు స్పందించని తీరు చివరికి అనంగా నెలకు ఎంతో పోయినట్టుంది. కేసీఆర్ అయితే వచ్చినాక కలిసినట్టుంది, అసలే పోలే. కాబట్టి ఇట్లా అంటే రాజకీయ ప్రయోజనమే కుటుంబ ప్రయోజనాన్ని తాకట్టు పెడుతుందా? ఇంతలా ఉంటుందా? అంటే ఉంటుంది. ఎవరు ఔరంగజేబు ఏం చేసిండు, మనోడేమో ఏమో అని అప్పుడు ఈయనను ఔరంగజేబు ఇంతకుముందు ఏమో అనే కదా జనతా గ్యారేజ్ అంటే, జనతా గ్యారేజ్లో మరి తండ్రే కొడుకుని చంపుతాడని చెప్పి అన్నాం. నేనే అన్నా ఇప్పుడు జనతా గ్యారేజ్ కాదు, ఇది ఔరంగజేబు ఉన్నట్టు. ఎందుకంటే కుటుంబాన్ని మొత్తం తన రాజకీయ ప్రయోజనాల కోసం పనంగా పెట్టే పరిస్థితి, సొంత తండ్రినే చంపే చరిత్ర ఉంది. కాబట్టి అట్లాంటివి కాకుండా ఉండాలంటే తెలంగాణలో మంచి రాజకీయ సంస్కృతి. ఇప్పుడు మనోడైతే నాకు పరిచయం 2006 అప్పటి నుంచి చూస్తున్నా కదా, 2014 నుంచి అసలు మాకు టచ్ లేదనుకో. కానీ పోను పూర్తి చంద్రముఖిగా మారిపోయి ఈ స్థితికి వచ్చింది. ఇక్కడి నుంచి ఇంకెక్కువ బోకు మిత్రమా, ఎందుకంటే ఇది పద్ధతికి కాదు. ఇప్పుడు దళితులను మీరు ఏ విధంగా హింసించిండ్రో వ్యక్తిగతంగా మేము పోయిన వాళ్ళం. మీరా కుమార్ వచ్చైతే ఏడ్చింది నేరేళ్ల సంఘటన. అసలు ఆమె అంతకుముందు తెలియదు ఆమెకు ఆ గరిబ ఏంటి, ఆ పిల్లల పరిస్థితి ఏంటి. నేరెళ్ళకు ఒకసారి అక్కడున్న కొంతమందిని టీఆర్ఎస్కి తీసుకున్నట్టు 2-3 మాత్రం ఉన్నారు. నేను ఈ మధ్య అనుకుంటున్నా ఎప్పుడన్నా వాళ్ళని కన్సోల్ చేయాలి, వాళ్ళని మిస్ అవుతున్నాము. నీకు పోతున్న దారిలోనే కదా నేరెళ్ళ. నేను మొన్న కరీంనగర్ వెమ్లాడ పోయేటప్పుడు క్రాసింగ్లోనే ఉంటుంది. సరే పోయేటప్పుడు ఇట్లా పోయి వెమ్లాడ రాజన్న దర్శించుకునేటప్పుడు నేరెళ్ళ టర్నింగ్ ఆడ చూసేసరికి ఒకటేసారి మీరా కుమార్ ఇదంతా గుర్తొచ్చింది. మరి
నువ్వు రోజు పోతున్నావు కదా, ఏదో వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి అన్న పోతావు కదా, మరి అప్పుడు వాళ్ళు ఎందుకు గుర్తు రావట్లే? ఇప్పుడు దళితుల మీద పెద్ద నటన చేస్తా ఉన్నావు. దళిత బంధాన్ని హుజూరాబాద్కే ఇచ్చినావు, మళ్ళీ ఇంకెక్కడ కూడా అక్కడక్కడ అడపతడపకనే ఇచ్చి పనిచేసిండు. ఇప్పుడు దళితులకు ఇచ్చిన అభయహస్తం, అంబేద్కర్ అభయహస్తం గుర్తు చేస్తున్నారు. అన్నీ చేస్తాం, మేమేమి ఎక్కడ కూడా మేము వదిలే పరిస్థితి ఉండదు. కానీ మనం చేసిన ఏందో చూసుకొని మననం చేసుకుంటే మంచిది. అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ సమాజంలో రెచ్చగొట్టే ధోరణి, కుట్ర ధోరణి, వైషమ్యాలు పెంచే ధోరణి మానుకోకపోతే మీ పార్టీ దేంట్లో విలీనం కాకముందే పూర్తిగా భూస్థాపితమయ్యే స్థితి. అరెస్టులు ఉండే అవకాశం ఉందా? ఇక ఇప్పుడు కాదు, నేనేమంటున్నా అంటే ఈ మెంటల్లీ రిటార్డెడ్ పర్సనాలిటీస్ టైపోలతోని ఈ అరెస్టులు చేసినా కూడా ఈ అరెస్టులు అన్నది కూడా కాదు కదా, ఇప్పుడు రికవరీ అన్నది ఇంపార్టెంట్ కదా. రికవరీ ఇప్పుడు డిజైనర్ ఎవరో ఇప్పుడు కాళేశ్వరం డిజైనర్ చెప్పట్లేరు. ఇప్పుడు ఈ పాపం అధికారులు చిన్న చిన్న చేపలు అయితే అమయ్ కుమార్ లాంటి వాళ్ళు, వీళ్ళు ఈఎన్సీలు దొరుకుతూ ఉన్నారు. ఇప్పుడు అసలు దొరకాలంటే ఇప్పుడు మనం ఇచ్చిన డేటా ప్రకారం కోర్టులు ఏం చేస్తాయి అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. మేము మాత్రం స్ట్రింజెంట్గా, మా పార్టీ కూడా స్ట్రింజెంట్గా ఉంటుంది. ఇప్పుడు రాజకీయాలు అఫ్కోర్స్ ఎంత రాజకీయ ప్రత్యర్థి అయినా కొంత సానుకూల ధోరణితోనే రాజకీయ వ్యవస్థ ఉంటుంది. ఏ మాట కామాట, ఏదో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు అనేటట్టు ఉండరు. కానీ వీళ్ళు చేసిన విధ్వంసాన్ని చూసిన తర్వాత వీళ్ళు రాజకీయ నాయకుల, తెలంగాణ భక్షకుల అనేటట్టుగా కనపడుతున్న పరిస్థితి. ఇంకా మనకు తక్కువ తెలిసి తక్కువ ముత్తుకున్నాము. ఇవన్నీ తెలిస్తే నేను గుండెలు బాదుకొని కొట్లాడుతున్నాను. నేను అనుకుంటున్నా నేనేదో పొలిటికల్గా కేసీఆర్ను టార్గెట్ చేయడానికో, కేసీఆర్ చేసిన తప్పులను ఎత్తి చూపడానికో మాట్లాడినట్టుగా మాట్లాడినాం తప్పితే ఇంత విధ్వంసం అడుగున జరుగుతుంది అసలు. ఈ ఔటర్ రింగ్ రోడ్ చట్టో, రీజనల్ రింగ్ మధ్యన్నో, ఈ దళితుల భూములకు సంబంధించి ఇప్పుడు మా దాంట్లో చూడు ఒకటి రెండు సంఘటనలు రాగానే మా వాళ్ళు అలర్ట్ అవుతున్నారు. ఇప్పుడు మొన్న ఉన్నది కదా గోశాలకు సంబంధించినవి కానీ లేకపోతే ఇతర మాకు ఇమ్మీడియట్గా మా ఇంటెలిజెన్స్ పోతూనే ఉంటుంది. పార్టీకి ఎక్కడ ఏమన్నా నష్టం జరుగుతుందా, దాని విషయంలో మనం ప్రజలకు కష్టం చేయొద్దు అనే ఉద్దేశంతో ఎమ్మటే సీఎం గారికి ఇండికేషన్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి 10 ఏళ్ళు నేనే సీఎం అంటున్నాడు కదా మొన్న కొల్లాపూర్లో. దానికి మీ ప్రియతమ నాయకుడు రాజగోపాల్ రెడ్డి గారు అట్టెట్లా ఇది కాంగ్రెస్ పార్టీ విధానం ఎట్లయితుంది అని ఆయన కౌంటర్ ఇచ్చిండు ఎక్స్లో. ఇప్పుడు ముఖ్యమంత్రి తనకున్న పరిస్థితిని బట్టి చెప్పడం అనే దాన్ని నేను వ్యతిరేకించాను, వారు వ్యతిరేకించాలనిపించింది. ఆయనకు ఆ హక్కు ఉంది, స్వేచ్ఛ ఉంది, దాన్ని నేను కాదనలేదు. ఎటు కాకుండా అమ్మాయి ఎవరినంటే నాకేమొచ్చింది కాదు. ఇప్పుడు నా ఎగ్జాంపుల్ చెప్తా. ఒక రోజున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కూడా టాప్లో ఉండాలని కోరుకున్నాను నేను. పీసీసీ అవుతాడు, యంగ్ ఉన్నాడు, మా ఎంపీ క్యాండిడేట్. అప్పుడు నాకు ఉండే, తను డైవర్ట్ అవ్వడం వల్ల కొంత ఇబ్బంది అయింది. వెంకటరెడ్డి గారు కూడా ఒక దశలో పీసీసీ రేస్లో చాలా సీరియస్గా ఉండే. అది ప్రయత్నమా అదృష్టమా అది రేవంత్ రెడ్డి గారికి కలిసి వచ్చింది. మళ్ళీ ఎవరైనా సరే వాళ్ళు పని చేయడం ద్వారా మళ్ళీ ఆ హోదాకు వచ్చే ప్రయత్నం చేయాలి. నేను ఇప్పుడు వ్యక్తిగతంగా నేను ఎప్పుడేమి అప్యూజ్మెంట్కి ఏం చెప్పాను. కానీ ఇప్పుడు ఈ ఊపు కానీ ఈ దశ కానీ చూసిన తర్వాత రేవంత్ రెడ్డి గారిని నిలువరించగలరా అనే క్వశ్చన్ నేను యాజ్ ఏ దయాకర్ కాదు, ఒక నార్మల్ ఒక సిటిజన్గా ఆలోచిస్తా. తను చేస్తున్న విప్లవాత్మకమైన చేంజెస్ మనం కూడా ఊహించలే. అసలు బీసీది ఏమనుకున్నారు చెప్పు మీరు కూడా మీ దాంట్లో స్టేట్మెంట్లో. ఇక రెడ్డి కదా బీసీలకి చేస్తాడా, అసలు ఈ చట్టం అవుతుందా? రాహుల్ గాంధీ ప్రెజర్ ఏమని అనుకుంటున్నారు. రాహుల్ గాంధీతో పాటు ఎక్స్పర్ట్స్ కమిటీ ఒకటి ఉన్నది, దాన్ని బూస్టప్ చేయడానికి ఆయన చేసింది. ఎందుకంటే ఈయనకుండే సఫికేషన్ ఆయనకు తెలుసు, రేవంత్ రెడ్డి గారికి ఉండే సఫికేషన్ ఎట్లుంటుంది. ప్రాబ్లమ్స్ని బట్టే అకాడమిక్స్ నేసిండు, ఎక్స్పర్ట్స్ నేసిండు, న్యాయ కోవిధులు నేసిండు. దాంట్లో మీకు ఎవరికన్నా తెలుసా ఆ కమిటీ వేసినట్టు? అది ఇంటర్నల్గా ఒక మిషన్. అది ఇప్పుడు కాదు, 2021లో జరిగిన వర్గీకరణ ఇనిషియేటివ్ అయితే అది చాలా ఇదిగా తీసుకున్నాడు. ఇప్పుడు అది సుప్రీంకోర్టు బీజేపీ గవర్నమెంట్ ఇచ్చింది. అది బీజేపీ గవర్నమెంట్ మీన్స్ సుప్రీంకోర్టు బీజేపీ గవర్నమెంట్ యొక్క ఇప్పుడు గవర్నమెంట్ ప్లీడింగ్ చేసింది, రాష్ట్రాలకు ఆ హక్కును బదలాయిద్దామని అన్నది. సుప్రీంకోర్టు ఒక గైడ్ లైన్ ఇచ్చింది, దాన్ని చంద్రబాబు కంటే ముందు తనే చేసిండు కదా. రేవంత్ రెడ్డి మార్చుకోవాల్సినవి కొన్ని విషయాలు మాకు అనిపిస్తున్నది. రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్న బ్యాచ్ని మార్చాలా ఫస్ట్ థింగ్. తెలంగాణ సోయినలో ఎవరు లేరు, అంతా రియల్ ఎస్టేట్ బిజినెస్ మెన్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారులే ఉన్నారు ఫస్ట్. సెకండ్ది ఏంటంటే ఇప్పుడు వీళ్ళు చేసిన అవినీతి మీద
జైళ్ళు గీళ్ళు పక్కన పెట్టండి, తిన్నది కక్కిస్తామని ఎజెండాతోనే మీరు ముందుకు వచ్చారు, ప్రజలు అందుకే ఓటేసారు ఒక రకంగా. సో దాన్ని రికవర్ చేయడంలో ఒక్క ఇది కూడా అడుగు ముందుకు పడలేదు అన్నది ఈ రెండు అంశాలే ప్రధానమైన అంశాలు కనబడుతుంది. మూడోది హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ విషయంలో పెద్దగా పాలసీస్ ఏం లేవు, కనబడతలేవు. తిన్నది కక్కించడం అనేది అయితే అవుతుంది సరే. ఇప్పుడు తన టీం ఎట్లా ఉండాలనేది నేను డిక్టేట్ చేసేది కాదు. మేము ఏమైనా సమయం దొరికినప్పుడు, ఇప్పుడు విద్యార్థులది వచ్చింది నా దృష్టికి వచ్చినప్పుడు, కలిసినప్పుడు అన్న ఇది ఇట్లా అని చెప్పగలను ఒక మాట. లేదు ఓబీసీలకు సంబంధించి వచ్చింది కదా ఒక మాట ఇట్లా చెయ్యిలో వేయగలం, చెవిలో పోయినప్పుడు ఇట్లా అంటే ఓకే ఇట్లా అంతవరకే చెప్పగలను తప్పితే నేను తనకు ఎలాంటి టీం ఉండాలనే విషయంలో తనకు ఒక విజన్ ఉంటుంది. చాలా మనకంటే ఒక అడుగు ముందే ఉంటాడు కాబట్టి దాన్ని తను తీసుకు. రాజగోపాల్ రెడ్డి గారు ఎందుకని ఉంటారు? మంత్రి పదవి కోసమేనా? కౌంటర్ అటాక్ అంటే అట్లా వస్తుందని ఉద్దేశం అయి ఉండొచ్చా? రాజకీయ రేసులనైతే ఉండి ఉండవచ్చు ఎందుకంటే నాదే నాకు అర్థం కావట్లేదు కాబట్టి నేను ఇంకోటి అంటే నా ఎమ్మెల్సీ రావడానికి నాకు 1 సంవత్సరంన్నర వచ్చింది కాబట్టి నేను ఏం జరుగుతుందనే విషయాల మీద దృష్టి పెట్టాను. ఏం మాట్లాడిందనే దాని మీద మాత్రం ఆలోచించి. ఇప్పుడు మీరు అన్నారు మంత్రి పదవి కొరకు, ఇప్పుడు సీఎం కౌంటర్ చేయడం వల్లనే మంత్రి పదవి వస్తుందని అయితే నేను అనుకోను. కౌంటర్ చేయడం వల్ల మంత్రి పదవి రాదు అని కూడా నేను అనుకోను. ఎందుకంటే చాలామంది డీవియేట్ అయిన వాళ్ళు చాలామంది ప్రధానమైన పోస్టులో ఉన్నోళ్ళే కదా. సో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ కోఆర్డినేట్ అవుతారు. అది అందరిలో అదొక సారూప్యతను నేను మాత్రం అది అప్రిషియేట్ చేయడం కాదు, సంతోషం. గతంలో రేవంత్ రెడ్డికి కుంకుమ ఇట్లా కాడుతుంటే ఇట్లా దూడ్చిండు కదా ఆయన, ఖర్చు పెట్టి. వాళ్ళిద్దరి మధ్యన కూడా మంచి స్నేహమే ఉంది. మంచి ఎప్పుడు ఉంటుంది, చెడు ఎప్పుడు ఉంటుంది. పదవి కొరకు అడుగుతారు, అడిగినప్పుడు కొన్ని అభిప్రాయాలను కూడా ఏమంటారు నిర్భయంగా అంటాడు మనోడు. రాజగోపాల్ రెడ్డి కాడ ఉన్న నైజం ఏంటంటే ఏదైనా అనాలనుకున్నప్పుడు దేనికి ఎక్కడ మీరు ఇప్పుడు ఈ సంవత్సరం పాటు మీరు చూడండి ఎక్కడైనా కూడా అది పొజిషన్లో ఉండని అపోజిషన్లో ఉండని, అపోజిషన్లో ఉన్నప్పుడు పొజిషన్ వాళ్ళని కూడా అట్లా అన్నీ నువ్వు చూసినావు కదా జగదీష్ రెడ్డి గారిని రేషన్ కార్డులో పంపినప్పుడు. కాబట్టి అది నేను వ్యక్తిగత స్వేచ్ఛ విషయంలో రిస్ట్రిక్షన్స్ అనేది కాదు, కానీ పార్టీ ఉమ్మడి రేవంత్ అన్న దాంట్లో కూడా తప్పలేదంటారు. ఆయన కోరుకోవడంలో తప్పేముంది? మీరు కూడా కోరుకోవడంలో తప్పు ఉండదు. నేను కావాలనుకుంటున్నా, ఇది కావాలనుకుంటున్నాను అనడంలో తప్పేముంటుంది? ఎంతమంది అంటున్నారు? రేపు నాదే అని అనేటోళ్ళు కూడా ఉన్నారు కదా చాలామంది. కాబట్టి ఆయన చేస్తున్న పని విధానంలో ఆయనకు అనుకుంటున్న వస్తున్న ఫీడ్బ్యాక్తో నేను ఇంకా ఉంటా అనే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ వచ్చి ఉండొచ్చు. నేనేమనుకుంటున్నా అంటే అంతకుముందు 20 నుంచి ఇంకా 10కి వచ్చింది, కానీ పార్టీ అయితే అంత ఫ్లోరిష్గా చేసే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు సంస్థాగత నిర్మాణాలు ఎప్పుడు తెలంగాణలో ఇంత పకడ్బందీగా, ఇంత సోషల్ జస్టిస్ బేస్గా నేను ఇప్పుడు అబ్జర్వర్గా చూసిన అదే డైజెషన్ అయితే లేదు చాలా మంది పార్టీలో. ఆ సోషల్ జస్టిస్ ఏంద్రని ఆయన ఇది మన తలకాయ చుట్టుకుంటుంది. అబ్జర్వర్గా చూసిన అంటే మండల్ ఎగ్జిక్యూటివ్, డిస్టిక్ ఎగ్జిక్యూటివ్ నుంచి చూసిన, ఇప్పుడు టోటల్ కరీంనగర్ ఇన్ఛార్జ్గా చూస్తున్నా ఇంతలా నాయకుల్ని నేను వేటాడి పట్టుకొచ్చి పదవులు ఇస్తామని వెనకటి అంటుంటే ఇప్పుడు అదే జరుగుతున్నది. ఎవరెవరు గత 2017 కంటే ముందు నుంచి కూడా పార్టీలో పనిచేసి వాళ్ళు ఏమంటారు కామ్ అయిపోయి హోదాలు లేకుండా ప్రభుత్వంలో వచ్చినప్పుడు ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ ఇవే కాకుండా యూత్ ఎన్ఎస్ఏలో దానికి మనం నజ్మత్ని కూడా స్పెషల్గా వేసింది. ఏంటంటే పని చేసిన వాళ్ళని ఎవరిని కూడా అకామిడేట్ చేయకుండా వదలొద్దు అని ఒక స్థితి వచ్చింది. కాబట్టి అట్లా కనుక నిర్మాణం జరిగితే కాంగ్రెస్ పార్టీకి డోకా లేదు. ఇట్లనే పని చేసుకుంటూ పోతే రేవంత్ రెడ్డి గారికి కూడా డోకా ఉండదు. ఇట్లనే కంటిన్యూ చేసుకుంటూ పోతే కొన్ని మీరు అన్న వాటికి కొన్ని కాలం సమాధానం చెప్తుంది, కక్కిచ్చేది, అరెస్ట్ అయ్యేది ఇవన్నీ ఉంటాయి. కానీ ఏది ఏమైనా చాలా కన్స్ట్రక్టివ్గా తన విజన్తోనే రేవంత్ రెడ్డి గారు పోతుండ్రు అనేది నాకైతే. ఇప్పుడు ఈ 42% అమలు అవుతుందా ఖచ్చితంగా లోకల్ బాడీస్లో? పెద్ద డ్రామాలాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇటువైపున మీరు, అవతల వైపున బీజేపీ వాళ్ళు విమర్శలు, మీరు ప్రతి విమర్శలు. ఒకటి బీజేపీ అడ్డుకుంటే మహా అయితే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో పెట్టకుండా చేయొచ్చు. ఆర్డినెన్స్ని మేము పాస్ చేసుకుంటాం. ఆర్డినెన్స్ కాకపోతే నేను ఇంకా పాస్ చేసి జీవో ఇస్తే ఆ జీవో చెల్లదు కోర్టులో అంటున్నారు కదా. ఇక అది ఎవరు వస్తారో చూద్దాం. అప్పుడు ఎవరో దాన్ని అడ్డుకునేది ఎవరో. ఇప్పుడు ఎంపిరికల్ డేటా ఉండి
రిజర్వేషన్లు అనేది మనం వర్గీకరణ కూడా చేస్తున్నాం, మళ్ళీ ఏబిసిడి ప్రకారం కూడా చేస్తున్నాం. తర్వాత మున్సిపల్ చట్టాల్లో, పంచాయతీరాజ్ చట్టాల్లో కూడా చేసి ఇంత కేటగరికల్గా చట్టబద్ధత కల్పిస్తే కూడా దాన్ని నేను ఒప్పుకోనని కేంద్రం మొండిగా కూర్చుంటే, ఏ బీసీతోనైతే ఇవాళ కేంద్రంలో అధికారంలో వచ్చిందో అదే బీసీ రేపు బీజేపీని బొంద పెడతారు. అది గుర్తుపెట్టుకోండి. ఇది బీసీ చైతన్యాన్ని నేను 2 years నుంచి నీతో చెప్తున్నా. నేను ఒక యాత్ర కూడా చేయాలని ఉన్నది. ఇవన్నీ తర్వాత ఎమ్మెల్యే ఎంపీలు ఇవన్నీ పక్కన పెట్టి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నాకు అప్పుడు శంక ఏంది, ఒక ఎస్సీ బీసీల కొరకు చేయడం ఏందని మళ్ళీ అదొక పెద్ద అని నాకు ఒక ఆలోచన ఉండే. నేను ఎప్పుడు పసిగట్టిన ఇది అని అంటే, నేను సెకండ్ టైం కంటెస్ట్ చేసినప్పుడు 2018 తర్వాత నా కాన్స్టిట్యున్సీలనే కాదు, జిల్లాలనే కాదు, బీసీల్లో ఒక అన్రెస్ట్ని గమనించిన నేను. తెలంగాణలో కాదు, మొన్న రేవంత్ రెడ్డి గారు పెట్టిన, అంటే మన జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు పెట్టి మొత్తం రేవంత్ రెడ్డి గారి నుంచి ఒక 40-45 మంది ఎంపీలని జంతర్ మంతర్ కాడ మీటింగ్ పెట్టినాడు. ఆ రోజు ఆ ఎంపీల కసి కూడా చూసిన. వీళ్ళు ఏంటంటే ఎకడమిక్గా అడ్వాన్స్ అయినరు, ఎకనమిక్గా అడ్వాన్స్ అయినరు, అణిచివేత తెలుస్తున్నది. కొట్టాడాల్సింది జనరల్ సీట్లలో. మళ్ళీ జనరల్ సీట్లలో అప్పర్ క్యాస్ట్ అన్ని రకాల ఆధిపత్యంతో ఉంటారు. వీళ్ళు ఆ స్థాయి లేకుండా మదన పడుతున్న తిరిగి ఎస్సీ ఎస్టీలను చూసి కూడా మీకన్నా రిజర్వేషన్లు ఉన్నాయి దయాకర్ పోయి, మాకైతే అది కూడా లేదు, ఇక మేము ఎదుగుతుంటే మిమ్మల్ని కంటే ఎక్కువ మాకే సమస్యలు అవుతున్నాయి. ఇట్లా నేను ఇవన్నీ చూసిన. నేను మాణిక్యం ఠాగూర్ గారికి కూడా చెప్పిన, ఒక రిపోర్ట్ కూడా ఇచ్చిన, సార్ ప్రతి దగ్గర మనం ఒక 2 సీట్లు ఇస్తే అది చాలా ఉపయుక్తమైందని చెప్తే, నీకెందుకా, నీకు ఈ అవసరం ఎందుకు, నువ్వు ఎస్సీ నీ రిజర్వేషన్ ఎందుకు నువ్వు చూసుకునేదానికంటే, ఈ రిజర్వేషన్ సీట్లలో బీసీలు వేయొద్దా అని చెప్పిన. రిజర్వేషన్ సీట్ నా కాడ 1,00,000 ఓట్లు ఉన్నాయి, బీసీ 1,10,000 పైసలకు ఓట్లు ఉంటాయి. అట్లాంటప్పుడు ఎస్సీకి బీసీ వేయొద్దా చెప్పిన. బూరనరసయ్య గారు ఎంపీగా పోటీ చేస్తే గౌడ్స్ అంతా పోయినరు, బొల్లమలయకు మేము టికెట్ ఇవ్వకపోతే గొల్లొల్లంతా పోయినరు, నా ఎంత జెండా పట్టే పిల్లలంతా లేరు నా ఎంట. నాకు అసలు అర్థం కాలే. అంటే ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఓసీ అయినా, బీసీ అయినా, బీసీలకు మనం అది బేస్ కూడా చెప్పిన 50% ప్రతి కాన్స్టిట్యున్సీలో సాలిడ్ ఓటు ఉంటుంది. అది టిల్ట్ కావాలంటే ఊరికనే ఏదో మేము పథకాలు ఇస్తాము ఇట్లా చేస్తామంటే కాదు సార్, వాళ్ళకి పొలిటికల్గా అవకాశాలు ఇవ్వాలనేది చెప్పిన. ఇవాళ అది మనం ముందు లేకుండా ఎంతమందో ముందుకు పట్టుకొని పోయే కాడికి వస్తున్నది. రేపు అది ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ 42%లో 10% ముస్లింలకే, నిన్న కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టింది కదా, 42%లో 10% ముస్లింలకే పోతుంది, 34 32కి అవుతుంది, కానీ ఇంక పెంచేది ఎక్కడదని అంటున్నారు కదా. ఇంకా కిషన్ రెడ్డి చేసే స్టేట్మెంట్స్, కిషన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తును చూసుకోవాల్సి వస్తుంది ఎవరికైనా. ఇప్పుడు ఎట్లా అంటే, ముస్లింలు ఉత్తరప్రదేశ్లో లేరా, గుజరాత్లో లేరా, లేకపోతే ఎక్కడ లేరు బీజేపీ పాలించే రాష్ట్రాల్లో, మరి అక్కడ ముస్లింలకు రిజర్వేషన్లు తీసేయండి, మీరెందుకు ఇస్తున్నారు? మరి 26 కులాలు పైచిలకు గుజరాత్లో పొలిటికల్ రిజర్వేషన్ లేదు కదా. ఇప్పుడు అది విద్యా ఉద్యోగాల్లో కదా 4% అన్నది. ఇప్పుడు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ నథింగ్ బట్ రిజర్వేషన్ కదా. మరి ముస్లింకే ఆ రిజర్వేషన్ ఈ రిజర్వేషన్ ఇవ్వకూడదు అన్నప్పుడు ఆ రిజర్వేషన్ ఎట్లా ఇస్తున్నాం? ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో కూడా ముస్లింలు, ఇప్పుడు ఆయనే చెప్పిండు కదా, అసదుద్దీన్, అక్బరుద్దీన్, అజరుద్దీన్ లాంటి వాళ్ళకి వస్తాయి అని చెప్పి. మరి అగ్రవర్ణాల్లో ముస్లింలకు కూడా మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇవ్వగలుగుతున్నారు. మరి వృత్తి కులాల బతకడానికి దూదేకుల, పింజారి, చిన్న చిన్న నూరు భాష, ఇట్లాంటి చిన్న చిన్న వాళ్ళు మనకాడ ఉండేదైతే 5-6 కులాలు, గుర్రపు ఇట్లా ఉంటారు కొంతమంది చిన్న చిన్న కులాలు. వాళ్ళకి ఇస్తే వీళ్ళకి ఇంత కడుపు నొప్పి ఎందుకు అవుతున్నది? మీరైతేనే మీరు తెచ్చే రిజర్వేషన్ చట్టంలో ధనికులైన సయ్యదులు, రియాజులు, పఠాన్లు ఇట్లాంటి వాళ్ళకి ఇవ్వచ్చు. అంటే మీకు మీ ఐడియాలజీ ఏంటి? కాబట్టి ఇది రీజన్లెస్, బేస్లెస్. ఇంతకుముందు ఎంపిరికల్ డేటా కాదు, 88 కోట్ల పేజీలు ఉన్నాయి ఇప్పుడు. ఇప్పుడు 88 కోట్లు నువ్వు రైట్ టు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే నేను ఏడిస్తా. రేపు సభలో ప్రవేశపెడతాం కంప్లీట్గా, అది అందరు దాన్ని వాడుకోవచ్చు. దాన్ని డిక్లేర్ చేయడానికి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. వెనెవర్ బిల్ కనుక పాస్ అయితే దాన్ని మనం డిస్క్లోజ్ చేసుకోవచ్చు. అంటే గోప్యత అనే దానికంటే కూడా కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాల్సిన కొన్ని ఫైల్స్ ఉంటాయి. అవి సోషల్ ఈవిల్స్ని పెంచొద్దు. ఓ మీరు ఇంతేనా, మేము ఇంతేనా అనే వస్తే అభద్రత ఉంటుంది. ఓ ఈ కులం ఇంత పెద్దగా, ఈ కులం ఇంత చిన్నగా అనే దాన్ని మనం చెప్పడానికి వీలు ఉండదు. కాబట్టి అలా చేసింది 42% రిజర్వేషన్లు అనేది ఒక సునామీ. మా రాహుల్ గాంధీ గారి భాషలో చెప్పాలంటే, ఏది ఒక భూకంపం వచ్చినప్పుడు కింద స్లేట్ కనుక 42% స్లైడ్ అవుతుంది.
ఈ ఎంత పెద్ద సునామీ వస్తుంది దేశంలో. టార్గెట్ ఏంది? రేపు బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు. అది తెలంగాణలో 42% విద్యా ఉద్యోగ ఉపాధితో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు కాదు. బీసీలకు చరిత్రలో నష్టం జరిగింది. నేను ఎన్నోసార్లు చెప్పిన కాకా కాలేల్కర్ చాలా బాధపడతాడు. ఆయన మంచి సంఘ సంస్కర్త, గాంధీవాది. ఆయనకు అప్పుడు కమిషన్ వేస్తారు, ఇట్లా ఏది ఎస్సీలకు ఎట్లా చేసిండో ఆయన వేస్తారు. అప్పుడు ఇదే సమస్య తెచ్చింది. బీపీ మండల్ గారు వచ్చినప్పుడు అప్పుడు కూడా 8% ముస్లిమ్స్ ఉన్నారు ఆయన కమిషన్లో కూడా. అప్పుడు కమండల్ మూమెంట్ తెచ్చింది ఈ వీళ్ళే. ఇప్పుడు కూడా ఇష్టం లేనిది బీజేపీకే. కొంచెం బీఆర్ఎస్ ఏమో సగనొక్కి ఆగుతుంది. ఎట్లా మీరు బిల్లు ఇక్కడ పాస్ చేసి పంపించి 3 నెలలు అవుతుంటే ఇంతవరకు ఢిల్లీలో కానీ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టలేదు. మిమ్మల్ని అంటున్నారు అరే వీళ్ళు రమ్మంటే డెలిగేషన్ కదా. ఇప్పుడు నేనేమంటున్నా, మా కిషన్ రెడ్డి గారే ఇప్పుడు వాళ్ళ పార్టీ పెద్ద కదా, సరే రామచంద్రరావు గారు ప్రెసిడెంట్ కావచ్చు, ఒక సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ కదా, హీ కెన్ లీడ్ కదా. ఇప్పుడు ఏం తప్పులు ఉన్నాయి, మేము తప్పు చేసినామో రిడ్రెస్ చేసుకోవచ్చు కదా, చేయలేంది కాదు. ఒక డే ఇప్పుడు 24th ఏమంటారు అసెంబ్లీ కూడా మనం కమెంట్స్ చేసుకోవడానికి ప్రోరోగ్ అయి ఉన్నది. ఒక డే పెట్టుకోలేమా? ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చట్ట వ్యతిరేకంగా కానీ రాజ్యాంగ వ్యతిరేకంగా కానీ ఏ ప్రక్రియ చేయలే. అకార్డింగ్ టు యాక్టే, అకార్డింగ్ టు కాన్స్టిట్యూషనే, న్యాయ కోవిదుల సమక్షంలోనే ఆ బిల్ చేయబడ్డది. దాన్ని మీరు టెస్ట్ చేసుకోవచ్చు. ఫుల్ ప్రూఫ్ కావాలంటే మీకు. అందుకనే జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు దాంట్లో, కంచయ్య గారితో పాటు చాలామంది అకాడమిక్స్ దాంట్లో ఉన్నారు. ఊరికనే వాళ్ళు ఈ బిల్లు ఫెయిల్ కావడానికి బిల్ చేసి పెడతారా? లేకపోతే అదేం దాని పేరు మన ఎన్యుమరేషన్ ఏదైతే జనగణనకు సంబంధించి కునగణన పెట్టడం అనేది తప్పుల తడక చేసి పెడతారా? వాళ్ళు ఒక మోటివ్తో సోషల్గా లేదా పొలిటికల్ పవర్ కోసమో నాకు చైర్మన్ కావాలనో ఎమ్మెల్యే కావాలి ఎంపీ కావాలని కోరుకుంటోళ్ళు కాదు. వాళ్ళు సమాజ హితం కొరకు రాహుల్ గాంధీకి సపోర్టివ్గా ఉండే సిస్టమ్ అది. కాబట్టి ఇదేదో తెలంగాణకే పరిమితం అవుతుందని బీజేపీ అనుకున్నా, తెలంగాణలోనే కదా మేమెందుకు చెప్పలేదని బీఆర్ఎస్ అనుకున్నా, రేపు దేశంలో నిన్న చూసిండు కదా టోల్కటోరలో జరిగిన మీటింగ్, అది ఒక బీసీ ప్రజాప్రతినిధులందరూ వచ్చారు దేశం నుంచి. ఇంకో ఇది తెలంగాణ మోడల్, మేము ఇట్లా చేయబోతున్నాం, మీ ప్రాంతాల్లో కూడా మీరు బీసీ చైతన్యం తేండి, బీసీలకు రిజర్వేషన్లు తేండి అని చెప్పి మా పార్టీ శ్రేణులకు నిర్దేశకత్వం ఇచ్చిన మీటింగ్ అది. అందుకనే మీరు ముందు రోజు జరిగింది ఏంటిది, పార్టీ ఆఫీస్లో మేము ఎట్లా చేసినాం మోడాలిటీ, ఈ సైంటిఫిక్ అప్రోచ్ ఎట్లా చేసినాం, దీన్ని కన్విన్స్ చేయడానికి ఏం చేసినామని చెప్పి మెథడాలజీ ఏమో నీకు ఫస్ట్ డే జరిగింది. సెకండ్ డే ఇట్లా చేసినాము, ఇట్లా చేస్తాం రేపు దేశం మొత్తానని. ఇప్పుడు ఇది మోడీకి డైరెక్ట్గా ఛాలెంజ్. రియల్గా ఇప్పుడు కొంతమంది అంటారు కదా ఒక్కటే డైలాగ్తో అయిపోయేది అసలు. ఈదర్ వే వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ అనమాట, దట్స్ ఇట్. ఇక మీరు చేస్తే ఇప్పుడు బీజేపీ వాళ్ళు అంటుండ్రు అది కాకుండా చేసి మేము 42% ఇస్తామంటారు. 42% ఎందుకు? మీరు అనుకుంటున్నావు 56% రాదు మీ పార్టీలో. నేను అనుకుంటాను నువ్వు 42 అనుకుంటున్నావు, కానీ మోర్ దాన్ 42% రేపు బీసీలు సీట్లు తీసుకోబోతారు, 60% వరకు పోతారు. రిజర్వేషన్ అని కాదు, ఇప్పుడు ఈ చైతన్యంతో ఒక దశ దాటిన తర్వాత ఎక్కడ బీసీ ఉంటే అక్కడ మేము బీసీని అకామిడేట్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, కంపల్షన్. ఇలా ఏదో దయాకర్ బీసీల పక్షపాతిగా బీసీల ఓట్ల కోసం మాట్లాడకపోయినా, ఒకరు ఇదేమి తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా అది ఆగేది కాదు. ఇది ఆగేది కాదని ఎందుకు అంటున్నా అంటే, ఇంకెన్నో రోజులు ఆపలేము. 75 సంవత్సరాలు ఆపిన తర్వాత కూడా ఇంకా నేను తక్కువనే ఉంటా, నేను మాత్రం అధికారం చెలాయిస్తా అనే రోజులు ఇప్పుడు ఉంటాయి. ఈ రోజుల్లో ఇప్పుడు దాదాపు 60% అబౌవ్ లిటరేట్స్ కాదు, మంచి చదువుకున్న వాళ్ళు అయినరు బీసీల్లో కూడా. 60% పైగా ఎకడమిక్స్ ఆల్మోస్ట్ ఆల్ డిగ్రీ పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏం జరుగుతుందో ఇప్పుడు ఇమ్మీడియట్గా సెల్ ఫోన్లో నీ ఒపీనియన్ మీద వాళ్ళ ఒపీనియన్ చెప్పే స్థాయి మేధ ఉన్నాక ఇంకేదో మనం వాళ్ళని చెప్పి మోసం చేస్తాము, నీ మాటలతో బోల్తా కొడతామంటే అయ్యేది కాదు. ఇది సామాజిక మార్పు. ఇది ఇంతకుముందు సామాజిక న్యాయం రాజ్యాంగంతో మొదలైతే ఇది 2.0 అంటున్నది నా పార్టీ. చూద్దాం మరి ఏ పాయింట్ ఓలో ఇరుకుతారో బీజేపీ బీఆర్ఎస్ చూడాల్సిన అవసరం ఉంది. కానీ డెఫినెట్గా ఎవరు అడ్డం పడ్డా ఏది జరిగినా బీసీ రిజర్వేషన్ల అమలు అనేది సాధ్యమవుతుంది అనేది నేను చెప్పగలను. థ్యాంక్ యూ వెరీ మచ్ దయాకర్ గారు, థ్యాంక్ యూ. ఇది అద్దంకి దయాకర్తో చాలా ఇష్యూస్ మీద, డిఫరెంట్ ఇష్యూస్ మీద స్పెషల్ ఇంటర్వ్యూ.